谁在问？脱尽白马自西来，黄衣啊，少年人已不在。君不见，谁在问？一窗青山一窗眠，数排烟，已是人间四季天。烟一波不凋谢的风雪，沙淹没来时路的寒夜。赤足间మహోపకారమైన కనతండ్రి, పరిశుద్ధమైన మహిమ కలిగిన మీ నామానికి కృతజ్ఞతాస్తుతులు మరొక్కమారు చెల్లించుకుంటున్నాం. ఈ కలికిరి లేఖనాల పరిశోధన తరగతుల్లో సెకండ్ సెషన్లోకి విజయవంతంగా మీరు మమ్మల్ని ప్రవేశపెట్టి మా బ్రతుకులను వెలిగించే మీ ఎదుట మమ్మల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలవబెట్టగలిగిన ఏకైక గ్రంథం బైబిల్ మాత్రమే తండ్రి. ఆ బైబిల్లో మాత్రమే పరిశుద్ధమైన మాటలు, మనిషిని పరిశుద్ధులుగా తీర్చగలిగిన మాటలు ఉన్నాయి తండ్రి. దాని విలువ మేము తెలుసుకున్నాం నాయన. ఆ విలువైనటువంటి మాటల్లోంచి ఒక విలువైన పాఠాన్ని ఆలోచిస్తున్న మాకు దయతో మీరు తోడుగా ఉండి క్లాస్ అంతట్లో మా పట్ల కృప చూపించగలరని ప్రార్థిస్తూ, మీ మాటలను వింటున్న మీ పిల్లలు అన్యమనస్కులుగా చెబుతున్న మాటలను వినక చెప్పబడుతున్న ప్రతి మాట ఎటువంటి అర్థంతో కూడి ఉన్నదో ఆలోచించగలుగుటకు మీ పిల్లలకు మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తూ, యేసు క్రీస్తు వారి పేర ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా, మరి లేఖనాల పరిశోధన తరగతులకు కూడా వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరట నా శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, పిల్లరా, మరి ఈ కలికిరి పట్టణపు లేఖనాల పరిశోధన సదస్సు 2వ లేఖనాల పరిశోధన సదస్సు ఇది. మరి విజయవంతముగా సెకండ్ భాగంలోనికి మనం చేరుకున్నాం. ఈ సెకండ్ భాగంలో ఒక చక్కటి బ్రతుకు పాఠాన్ని క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అనుసరించి నడుచుకునవలసినటువంటి పాఠాన్ని మనం విందాం ప్రియులారా. ఆ పాఠం పేరు లేదా అంశం పేరు దాచబడిన ధనం ఏది. దాచబడిన ధనం ఏది లేదా దాచబడిన ధనం ఎక్కడుంది, ఎలాగైనా మనం వ్రాసుకోవచ్చు ప్రియులారా. దేవుని వారలారా, బైబిల్ అనేది ఒక మహాజ్ఞాన గ్రంథం. ఇందులో రాయబడిన ప్రతి మాట చాలా అర్థముతో కూడుకున్న సారవంతమైన మాట అన్న సంగతి మీరు మర్చిపోకూడదు. వ్రాయబడిన ప్రతి మాట అని ఎందుకు నొక్కి పలుకుతున్నానో మీరు ఆలోచించాలి. ప్రతి మాట మహాజ్ఞానంతో కూడుకొని ఉన్నదండి. ఇక యేసు క్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ జ్ఞానం పీక్ లెవెల్కి వెళ్ళిపోయిందండి. పాత నిబంధన నుంచి దేవుడి జ్ఞానం 39 పుస్తకాలలో ఉన్నప్పటికీ క్రీస్తు ఈ లోకంలోకి రంగప్రవేశం చేసిన తర్వాత ఈ జ్ఞానం అనేది పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది. అత్యున్నతమైన స్థితికి ఇది వెళ్ళిపోవటం మనం గమనించగలం. ఎందుకంటే ప్రపంచంలో ఎందరో మాట్లాడుతుంటారండి. మనిషి మాటలకు అంత విలువ ఉండదండి. మనిషి మాటలో అంత సారం ఉండదండి. కానీ దేవుడి మాట అనగానే అది విలువైనది, ఎంతో సారముతో కూడుకున్నది అన్న సంగతి మనకు అర్థం కావాలి, మనసులో ఉండాలి. అలా మనసులో పెట్టుకొని మనం ఆలోచించగలిగితే యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పిన ప్రతి మాట, ఎందుకంటే బైబిల్లో ఆయన మౌనంగా ఉన్న మహాజ్ఞానమే
ఆయన ప్రవర్తించిన మహాజ్ఞానమే, నోరు తెరచి మాట్లాడిన మహాజ్ఞానం అండి. ముత్యాల కంటే రత్నాల కంటే విలువైన మాట మనం ఏరుకోవటానికి సిద్ధపడిపోవాలండి. అలాంటి క్రీస్తు మాట్లాడిన మాటలలో ఒక చక్కటి మాటని ఈరోజు మనం పాఠంగా ఆలోచిద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనం మీరు దయచేసి చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనం నుంచి మీరు బైబిల్ని చూడగలిగితే క్రీస్తు మాట్లాడుతూ చెప్పిన ఒక మంచి మాట అక్కడ ఉంది చూడండి ప్రియులారా. స్త్రీలు కూడా బాగా వినండి, చదువురాని వారు కూడా మనసు పెట్టండి. చాలా బాగా అర్థమవుతుంది ఈ పాఠం. ఈ అంశం అర్థం కాకపోతే బ్రతుకు బాగోదండి. చాలా గొప్ప సంగతి చెప్పాడు చూడండి యేసుక్రీస్తు. అక్కడ చదవండి. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. తర్వాత ఒక మనుష్యుడు దానిని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. చాలండి దేవుని వారలారా, యేసుక్రీస్తు వారు ఇక్కడ మాట్లాడుతూ ఒక ఉపమానాన్ని చెబుతున్నాడండి. ఉపమానాన్ని చెబుతున్నాడు పిల్లరా. ఉపమానం అనగా సత్యానికి దగ్గరగా ఉండేది, సత్యాన్ని అర్థము చేసుకోవటానికి ఉపయోగపడేది అన్న సంగతిని మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక విషయం మనకు అర్థం కావాలి అంటే దానికి సంబంధించిన ఒక మంచి ఉపమానం లేదా ఉదాహరణ చెప్పినట్లయితే మనకు అర్థమవుతుందండి. మీకు ఇంకా బాగా చెప్పాలి అంటే, మీకు అర్థం కావాలంటే, చదువుకునే విద్యార్థులకి, స్టూడెంట్స్కి, చిన్నపిల్లలకి, పెద్ద స్టూడెంట్స్కి కూడా వారికి చదువు నేర్పించడానికి ఒక పద్ధతిని విద్యా విధానంలో పాటిస్తుంటారు. అదేంటంటే సింపుల్ టు కాంప్లెక్స్ అంటాడు. సింపుల్ టు కాంప్లెక్స్ అంటే సులభమైన దానిని చెబుతూ కష్టమైన దానిని అర్థం చేయించటం. సింపుల్ టు కాంప్లెక్స్ అంటే సులభమైన దానిని చెబుతూ కష్టమైన దానిని అర్థం చేయించటం. అలాగే సింపుల్ టు కాంప్లెక్స్ కదా మనం విన్నాం. అలాగే మరొక మాట కూడా ఈ విద్యా విధానంలో చెప్తుంటాడు. నౌన్ టు అన్నౌన్ అంటాడు. నౌన్ టు అన్నౌన్ అంటే నీకు తెలిసిన దానిని, నీ కళ్ళకు కనిపించే దానిని నీకు చూపించి, నీకు తెలియని దానిని, నువ్వు చూడని దానిని అర్థం చేయించటాన్నే నౌన్ టు అన్నౌన్ అంటాడండి విద్యా విధానంలో. పిల్లరా, ఈ మాటలు ఇప్పుడిప్పుడే నౌన్ టు అన్నౌన్, సింపుల్ టు కాంప్లెక్స్ అనే మాటలు ఈ లోకం నేర్చుకునింది. కానీ అండి, యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడే 2000 సంవత్సరాల క్రితమే, అంతకంటే ఇంకా పూర్వం కూడా ప్రవక్తల ద్వారా దేవుడి పద్ధతిని అనుసరింపచేశాడు. క్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత దీనిని చాలా చక్కటి విధానముగా మనకు పరిచయం చేశాడు. అలా పరలోకాన్ని పరిచయం చేస్తూ మనకు కనిపించని, మనం ఎప్పుడు చూడని పరలోకాన్ని, గొప్పదైన పరలోకాన్ని మనకు అర్థం చేయించటానికి క్రీస్తు ప్రభువుల వారు ఇక్కడ ఒక చక్కటి ఉపమానాన్ని మనకు చెప్తున్నారు. ఇంతకు ఏంటా ఉపమానం అంటే పిల్లరా, పొలములో దాచబడిన ధనాన్ని గురించినటువంటి ఉపమానం. ఎందుకంటే ఉపమానం అనగానే ఏమండి మనిషి మాటలాగా కథలు అనుకోకండి. చాలామంది చెప్తుంటారు ఒక విషయం అర్థం కావడానికి అండి, తల్లి ప్రేమ అర్థం కావడానికి, తండ్రి ప్రేమ అర్థం కావడానికి ఎన్నో మాటలు మాట్లాడుతుంటారండి. ఒక ఆయన చెప్తున్నాడు, తల్లి ప్రేమ ఎంత గొప్పదో తెలియచేయడానికి ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్పాడంటే, తల్లి ప్రేమ ఎంత గొప్పదో అంటే ప్రేయసి ప్రేమ గొప్పదా, మనల్ని ప్రేమించే ప్రియురాలు ప్రేమ గొప్పదా, కనిపించిన తల్లి ప్రేమ గొప్పదా తెలియచేయటానికి చెబుతూ ఏం చెప్తున్నాడంటే, దాన్ని చెప్పడానికి ఒక వ్యక్తి ఉన్నాడట, ఒక అమ్మాయిని ప్రేమించాడంట, ప్రియురాల్ని బాగా ఇష్టపడ్డాడు. మరి వాళ్ళిద్దరూ అలాగా ప్రేయసి ప్రియులుగా ఉంటున్నప్పుడు గిఫ్ట్లు ఇచ్చి పుచ్చుకుంటుంటారు కదండి. ఇది ఒక రోగం ఉంటుంది వాళ్ళకి, గిఫ్ట్లు ఇచ్చి పుచ్చుకోవడం రోగం ఒకటి ఉంటుందండి.
అప్పుడు అడిగిందట, నా మీద నీకు ఎక్కువ ప్రేమ ఉందా అనేది. నాకు చాలా ఎక్కువ ప్రేమ ఉంది నీ మీద. అంటే మీ అమ్మ నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాను, నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాను, నిన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాను నేనంటే, నీ ప్రేమ కరెక్ట్ కాదో నాకు మరి తెలియాలి అంటే నువ్వు ఇంటికి వెళ్ళిపోయి, ఇదిగో నాకు రోగం వచ్చింది, హెల్త్ బాగోలేదు, మీ అమ్మ గుండెని తీసుకొని వచ్చినట్లయితే, ఆ గుండెతో నాకు వండి పెట్టినట్లయితే, లేదా దాన్ని మందులు వాడినట్లయితే నాకు ఆరోగ్యం బాగవుతుంది. మరి నా మీద నీకు ప్రేమ ఉన్నదన్నావు కదా, దాన్ని నిరూపించుకో అని చెప్పిందటండి. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడు, ఈమెను బాగా ఇష్టపడాడు. ఎందుకంటే ప్రేమించేటప్పుడు తల్లిదండ్రులు కనపడరు, పెళ్ళి అయిన తర్వాత కూడా తల్లిదండ్రులు మగపిల్లలకు కనపడరు కదండి. పెళ్ళి అయిన తర్వాత అందుకే అంటాడు, అమ్మ అల్లం పెళ్ళం బెల్లం అనే ఒక సామెత ఉందండి. అమ్మ అల్లం పెళ్ళం బెల్లం అంటే అల్లం బాగుంటుందా నమ్మడానికి, బెల్లం బాగుంటుందా? అంత ముక్క కూడా నమ్మలేం అల్లం. అదే బెల్లం అయితే ఒక ముద్దైనా సరే నమిలి మింగేస్తాం. అమ్మ అల్లం అయిపోతుంది, పెళ్ళం బెల్లం అయిపోయింది. ప్రియురాలు బెల్లం అయిపోయింది, ఇక్కడ అమ్మ అల్లం అయిపోయింది. ప్రియురాల కోసం వెళ్ళిపోతున్నాడంటే తెచ్చిస్తానని వెళ్ళిపోయిన తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళి, ఏం బాబు అన్నదంట. ఏం లేదమ్మా, నా ప్రియురాలకు ఇట్లా ఆరోగ్యం కోసం నీ గుండెను కోరింది, నీ గుండెని నేను తీసుకుని వెళ్ళాలి అనగానే, అంతేనా బాబు, తీసుకో బాబు అనందంట అమ్మ. అప్పుడు వాడు కత్తి తీసుకొని వాళ్ళ అమ్మని చంపేసి ఆ గుండెను తీసుకొని రెండు చేతుల్లో పెట్టుకొని ప్రియురాల దగ్గరికి ప్రేమతో పరుగున వాడు వెళ్తున్నాడటండి, పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడటండి. అలా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు కాలుకు రాయి తగిలి కింద పడిపోయాడంట. వీడు ఇక్కడ పడ్డాడు, గుండె కింద పడిపోయింది. వాడు మరలా ఆ గుండెని తీసుకునేసరికి అప్పుడు ఆ గుండె అనిందట, అమ్మ గుండె, బాబు జాగ్రత్త రా, దారిలో రాళ్ళు ఉంటాయి, కొంచెం చూసుకొని వెళ్ళు నాన్న, దెబ్బ తగులుతుంది అనిందటండి. ఎవరు? అమ్మ యొక్క గుండె. ఏమండి అనగానే ఇంకా వాడు కళ్ళకు నీళ్లు పెట్టుకుని ఏడ్చేసి, అయ్యో తల్లి ప్రేమ గొప్పదని తల్లి వైపే మొగ్గు చూపినట్లుగా ఈ తల్లి ప్రేమ గొప్పతనాన్ని తెలియచేయడానికి వాడారండి. ఏమండి నిజంగా ఇది కూడా చెబుతున్నప్పుడు దీన్ని నేను మామూలుగా చెప్పాను కాబట్టి మీరు మామూలుగా ఉన్నారు, కాస్త నేను కూడా అందులోకి వెళ్ళిపోయి కొంచెం ట్రాజడీగా నిజంగా అప్పుడు తల్లి బాబు ఆ తల్లి గుండె అన్నాను అనుకోండి, మీరు కూడా మనం ఏ టైప్ అంటే నిజంగా అడుక్కుండే వాళ్ళు కంటికి కనిపిస్తే బాధపడుతుంటే మనకి ఏడుపు రాదు, కానీ సీరియల్లో హీరో కానీ హీరోయిన్ కానీ అడుక్కొని వాడు కింద పడుతున్నట్టే మనం తట్టుకోలేమండి. వాస్తవాలకు స్పందించాం మనం. దేనికి స్పందిస్తాం మనం? కల్పితాలకు స్పందిస్తాం. అందుకే సీరియల్ చూస్తున్నప్పుడు చూడండి, అక్కడ ఏడుస్తుంటే హీరోయిన్, ఇక్కడ ఈవిడ ఏడుస్తుంటుంది. పిల్లరా మీరు ఆలోచించండి. ఏమండి అలాగని అప్పుడు అతడు వాడు అయ్యో తల్లి ప్రేమ గొప్పది అనుకున్నట. పిల్లరా మీరు ఆలోచించండి, చాలా చోట్ల అండి తల్లి ప్రేమ గొప్పతనాన్ని తెలియచేయటానికి ఈ ఎగ్జాంపుల్ను వాడుతుంటారండి. పిల్లరా అసలు ఇది ఉపమానమా? పోనీ అది దానికి తగ్గ ఎగ్జాంపుల్ ఇది. ఏమిటి అసలు తల్లికి గుండెకాయ తీసినట్లయితే ఆ గుండెకాయ అసలు మాట్లాడుతుందా? తల్లి గుండె అసలు మాట్లాడుతుందండి? చంపిన తర్వాత దానికి అసలు ప్రాణం లేకుండా పోతుంది కదండి. గుండెకాయ కింద పడిందంట, బాబు చిన్నగా వెళ్ళరా అన్నదట. ఏంటండి ఇవన్నీ కూడా? ఇది కల్పితమా? ఉదాహరణ కల్పితం. చూసారా, కల్పితం ఇలాగుంటుంది. కల్పితం ఇలాగుంటుంది. యేసు క్రీస్తు మాట్లాడిన, ఆయన చెబుతున్న, వాడిన ఉపమానాలు కల్పితం కాదు ప్రియులారా, వాస్తవాలనే ఉపమానాలుగా కళ్ళ ముందుకు తెచ్చాడు. నిజంగా ఇక్కడ ఆయన పరలోకాన్ని గురించి తెలియచేయడానికి చెబుతున్న మాటలు, వాడిన ఉపమానం వాస్తవమా కాదా అని మనం ఆలోచిస్తే చూడండి చక్కగా ఎంత బాగా చెప్తున్నాడో. 13:44 చదవండి. పరలోక రాజ్యం పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది అన్నాడు. చూడండి ప్రియులారా, పరలోకాన్ని మనకు అర్థం చేయించాలనుకున్న యేసుక్రీస్తు వారు పరలోకాన్ని ఏ రూపంలోకి ట్రాన్స్లేషన్ చేసి చెప్తున్నాడండి? పొలములో దాచబడిన ధనము రూపంలోకి ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాడండి. చెబుతూ, ఎందుకంటే మనకు పరలోకం మన మట్టి బుర్రలకు అర్థం కాదు కదండి, ఎప్పుడు చూడలేదు కదా. చూసిందే చెప్పినా సరిగ్గా అర్థం చేసుకోలేని పరిస్థితులు మనవి. ఇక కనిపించని, ఎప్పుడు చూడని పరలోకం గురించి చెప్పాలంటే ఆయన ఎంత కష్టపడాలో మీరు ఆలోచించండి. చెప్పడమే కాదు, మిమ్మల్ని నమ్మేటట్టుగా చేయాలి. అది ఉన్నాదన్న సంగతి మీ చేత ఒప్పింప చేయాలి. దానికోసం బ్రతికేటట్టు చేయాలి అంటే ఎంత కష్టమైన పని మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. అందుకే చెప్పాడు, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది అన్నాడు. చూడండి పిల్లలారా, మరి ఇంతకు ధనం అనేది పొలాల్లో దాచబడి భూమి మీద ఉంటుందా ఉండదంటే ఉంటుందండి. అంటే వాస్తవాన్ని చెబుతున్నాడు. వాస్తవాన్ని పరలోక రాజ్యము ఎక్కడ దాచబడిన అన్నాడు? పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది అన్నాడు. చూడండి పిల్లరా, ఏమండి పొలములో దాచబడిన ధనం అందరికీ కనిపించే ధనమా? దాచబడిన ధనం అన్నాడు. అంటే ఇది సీక్రెట్గా ఉందా? అందరికీ తెలిసే విధంగా కనిపించేటట్టుగా ఉందా? అది కనిపించేటట్టుగా ఉంటే దానికి దాచబడిన ధనం అనే పదాన్ని వాడవలసిన అవసరత లేదు.
దాచబడిన ధనం అంటే ఎవరికీ కనిపించకుండా సీక్రెట్గా ఉందండి. అంటే పొలంలో దాచబడిన ధనం ఇలా చూడగానే మనకు కనపడుతుందా? పొలంలో 4 నీటి చారలు రావాలంటే, పొలాన్ని తడిపే నీళ్లు వేసుకోవాలంటే బోరు వేసుకోవటానికి చాలామంది మరి ఏం చేస్తుంటారండి? చూడగానే ఎక్కడ పడితే అక్కడ వేస్తుంటారండి. చూడగానే అందరికి తెలిసిపోతుందండి. ఒక రైతుకు తెలిసిపోతుందా? ఇక్కడ నీళ్లు పడతాయి బాబు, బోరేయండి అంటాడా? అక్కడ నీళ్లు పడతాయి, అక్కడ బోరేయండి అంటాడా? ఆ భూగర్భానికి సంబంధించిన శాస్త్రజ్ఞులను పిలిపిస్తాడా? దానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలను పిలిపిస్తారు, నిపుణులను పిలిపిస్తారు. అతను వచ్చి ఏవేవో జియాలజిస్టులు అంటారు వాళ్ళని. జియాలజిస్ట్ వచ్చి ఇక్కడ వేస్తే పడతాయి, ఇక్కడ వేస్తే పడవని చెబుతాడండి. అంటే ఒక జియాలజిస్ట్ అప్పటికి ఎంతో చదువుకుని ఉంటాడండి, ఎంతో మేధావులుగా ఉంటారు వాళ్ళు. జియాలజిస్ట్ చెబితేనే ఎక్కడ నీళ్లు పడతాయంటే మన పొలంలోని నీళ్లు ఉన్నాయో లేవో మనకే తెలియని పరిస్థితి. మరి ఎవరో పొలంలో దాచబడిన ధనం ఉన్నదంటే మనకు తెలిసే అవకాశం ఉందా? తెలియదండి పిల్లారా. అంటే ఇప్పుడు తెలియబడిన దానిని తెలుసుకోవాలని ఏం చేయాలి? పరిశోధనతోనే అది దొరుకుతుంది. అందుకే క్రీస్తు చెబుతూ పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. పరలోక రాజ్యం ఎలా ఉన్నదట? పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దానిని కనుగొని, పిల్లారా చూసారా, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది అన్నాడండి. ఒక మనుష్యుడు దానిని కనుగొని అన్నాడు. ఏమండి, ఒక పొలములో ధనం ఉంది అంటే తెలిస్తే దాన్ని తవ్వుకోవటానికి ప్రయత్నిస్తారా లేదా? సొంతము చేసుకోవడానికి ప్రయత్నిస్తామా లేదా అండి? ప్రయత్నిస్తామా లేదా? ఆలోచించండి. ఇదిగో పలాని ప్లేస్లో పలాని వాడి పొలంలో ధనం ఉందన్నాడు అనుకోండి, ఒకటి తవ్వుకోనైనా దొంగగా తవ్వుకోవడానికైనా ట్రై చేస్తాడు. తెలివైన వాడైతే పొలాన్ని సొంతం చేసుకుని అయినా లేపుకోవడానికి ట్రై చేస్తాడు. అంతేనా? ఉంది అని కన్ఫర్మ్ అయిన తర్వాత ఎవరు విడిచిపెట్టరు. ఎందుకంటే లేదని తెలిసినా ఉందని ఒక మాట, ఏదో ఒక పుకారు వచ్చినా తవ్వుతారండి మనోళ్ళు. మీకు వరంగల్ మీకు తెలుసు, తెలంగాణ ప్రాంతంలో వరంగల్ అనే పట్టణంలో కోటలు ఉండేవండి. రాణి రుద్రమదేవి, గణపతిరాజు, ప్రతాపరుద్రుడు, వీళ్ళని కాకతీయ రాజులు అంటారు. ఈ కాకతీయ రాజులు 200 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించినట్లుగా చరిత్ర చెబుతుంది. అక్కడ బాగా తులతూగారండి, వజ్రవైడీరాలతో తులతూగిన రాజులండి. ప్రజలు కూడా అప్పట్లో చాలా డబ్బులున్న వాళ్ళు. ఎవరికో ఒక వ్యక్తికి ఆ వరంగల్ కోట దగ్గర లంకె బిందు దొరికిందటండి. బింది ఎక్కడ దొరికింది? బింది ఆ కోట పరిసర ప్రాంతాల్లో భూమిలో ఏదో తవ్వుతున్నప్పుడు బయటపడిందటండి. తీసుకున్నాడు. ఏంటి లంకె బిందె భూమిలోకి ఎందుకు వెళ్ళిందబ్బా? బిందె తయారు చేసుకొని వాడుకోవాలి కదా. లంకె బిందె బంగారు బిందె, భూమిలోకి ఎందుకు వెళ్ళింది ఇది? అంటే బంగారుతో బిందె చేసి లోపలికి వెళ్ళిపోయే గుణాన్ని ఏమైనా కలిగి ఉందా బంగారు బింది? దానంతటా అది వెళ్ళిందా? ఎవరైనా పూడ్చిపెట్టారా? ఎందుకు పూడ్చిపెట్టారు? ఎందుకంటే దాన్ని గుప్త నిధులు అంటారు. ఎందుకు గుప్త నిధులు అంటారు? పూర్వకాలంలో మనకు ఉన్నట్లుగా బ్యాంకులు లేవు. ఇప్పుడు నీకు డబ్బు వచ్చిందనుకో, 1 లక్ష రూపాయలు, ఏం చేస్తావు? దొంగలకు భయపడి, బంధువులకు భయపడి వెళ్ళిపోయి బ్యాంకులో దాచుకుంటావు. క్రీస్తు పూర్వం లేదా క్రీస్తు కాలంలో ఉన్నటువంటి ఆ రాజుల కాలంలో బ్యాంక్స్ ఏమైనా ఉన్నాయండి? అసలు పేపర్తో తయారు చేసిన నోట్బుక్సే లేవు. అన్ని నాణేలు, బంగారు వస్తు రూపంలో ఉండేది ధనం అంతా కూడా. వారికి బ్యాంకులు లేవు కనుక ఆ ధనాన్ని ఇప్పుడు భద్రపరచుకున్నట్టు ఏం చేయాలి? యుద్ధం జరుగుతుందనుకోండి, ఒకవేళ యుద్ధం జరుగుతుంది, ఇంట్లో పెట్టుకుంటే దొంగలు. యుద్ధం జరుగుతుందనుకోండి, గెలిస్తే పర్లేదు, ఓడిపోతే శత్రురాజుల సైన్యం వచ్చి ఇవన్నీ లాక్కెళ్ళిపోతారు కదా, వారికి దొరకకుండా ఉండడం కోసం తీసుకెళ్ళిపోయి ఒక ప్రాంతంలో పూడ్చిపెట్టేవారు. పొరపాటున వరదలు కానీ, తుఫాన్లు కానీ, భూకంపాలు కానీ వచ్చాయనుకోండి, అక్కడ వాడు పెట్టుకున్నటువంటి గుర్తులు చెరిగిపోయాయి అనుకోండి, వాడికే కనుక్కునే పరిస్థితి కష్టమైపోతుంది అక్కడ. అలా లోపల పాతిపెట్టి విడిచిపెట్టిన వారు, ధనం అక్కడ పెట్టి యుద్ధానికి వెళ్ళి చచ్చిపోయిన వారు ఉంచినటువంటి ఆ బంగారే అప్పుడప్పుడు లంకె బిందులుగా, గుప్త నిధులుగా దొరుకుతుంటాయండి. అలాగే ఒకడికి లంకె బిందు దొరికిందండి వరంగల్ ప్రాంతంలో. ఏంటి, ఒకడికి లంకె బిందు దొరికిందన్న సంగతి అక్కడ ఉన్న ప్రజలందరూ తెలిసేసరికి ప్రజలందరూ ఏం చేశారు తెలుసా? అండి, నైట్ అయ్యేసరికి మొత్తం అందరూ కూడా పలుగురు పారలు తీసుకొని, గంపలు తీసుకొని, ఆడవాళ్ళు, మగవాళ్ళు, వయస్కుల పిల్లలు అందరూ వెళ్ళిపోయి ఆ వరంగల్ కోట చుట్టంతా ఒక 60 కిలోమీటర్ అటు మొత్తం అందరూ నైట్ అంతా తలకు లైట్లు పెట్టుకొని దొవుతూనే ఉన్నారటండి. పగలు వచ్చి పోలీసులు చూశారు, నైట్ వచ్చి దోవేశారు. పగలు చూడగానే కొక్కులు కదా గుంతలు తవ్వేసినట్లుగా అన్ని గుంతలు పడి ఉన్నాయి. ఇంత గుంతలు ఎవరు తవ్వారబ్బా? పందికొక్కులు ఏమైనా వచ్చి తవ్వాయా అని వాళ్ళు సెర్చ్ చేస్తే, నైట్కి కాన్సన్ట్రేషన్ పెట్టి వాళ్ళు కాపలా పెడితే నైట్ అవ్వగానే, 7 అవ్వగానే, చీకటి పడగానే గంపలు, పరుగులు, పారలు తీసుకొని గుంపులు వస్తున్నారండి జనాలు. ఎందుకు వస్తున్నారు వీళ్ళు? మాకు కూడా తవ్వితే ఏదైనా
దొరుకుతుందేమో. ఒక వారం రోజులు కష్టపడితే ఒక బిందె దొరికినా చాలు, కనీసం ఒక చెంబు దొరికినా చాలు, లైఫ్ సెటిల్ అయిపోతుంది అన్నటువంటి ఆశతో ఏంటి చూసారా ఎలా దొరుకుతున్నారో. ఏంటి ధనం ఉండొచ్చేమో అన్న మాట వినపడగానే, ఉండొచ్చేమో అంటేనే ఇంతగా దొరుకుతున్నప్పుడు ఖచ్చితంగా పలానా చోట ఉంది అంటే వాడు దాన్ని విడిచిపెడతాడా? ఇక ఉండొచ్చేమో, దొరుకుతుందేమో అన్న ఊహల్లోకి వెళ్ళిపోయి అంతగా దొరుకుతున్నప్పుడు అక్కడ ఖచ్చితంగా లంక బిందులు ఉన్నాయంటే విడిచిపెడతారండి? అదే యేసుక్రీస్తు చెప్తున్నాడు, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనాన్ని పోలి ఉన్నది. ఇదిగో ఒక మనుష్యుడు దానిని కనుగొని, దేన్ని? పొలములో దాచబడిన ధనము ఉంది అని కనుగొని. పిల్లరా, కనుగొని అనే పదం చాలా గొప్ప పదం అని చాలాసార్లు నేను చెప్పడం జరిగింది. కనుగొనటం అంటే కనుగొనటానికి మునుపు పరిశీలన జరుగుతుందండి. ఒక వస్తువు కనుగొనాలి శాస్త్రవేత్తలంటే కనుగొనటానికి మునుపు ఏం జరుగుతుంది? సుదీర్ఘమైన పరిశోధన, కష్టంతో కూడింది. ఉదాహరణకి మా ఇంట్లోకి వెళ్ళిపోయండి, ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ ఉంటుంది, తెచ్చేయండి అన్నాం అనుకోండి. మీరు ఈజీగా తెచ్చేయగలరా? కష్టపడాలి దానికోసం. ఈజీగా వెళ్ళిపోయి ఎలాగానే కనపడేది ఫ్రిడ్జు, తీసుకుని వచ్చేస్తారు. ఇప్పుడు రెండోసారి మీకు మా ఇంట్లో బట్టలు కుట్టుకునే చిన్ని సూది ఉంది, ఆ సూది ఎక్కడ ఉందో ఇంట్లోకి వెళ్ళి తీసుకురాపోండి అన్నాం అనుకోండి. వెళ్ళగానే మీరు ఏం చేస్తారు? ఇప్పుడు వాటర్ బాటిల్ అంటే ఫ్రిడ్జ్ కనపడుతుంది కాబట్టి తెచ్చేయగలరు. ఇప్పుడు సూది తీసుకోవాలంటే మీరు కష్టపడాలా లేదా? పరిశోధన ప్రారంభించాలి. ఇక ఎందుకంటే క్యాలెండర్లకు ఉందా, లేకపోతే ఎక్కడికైనా చెక్కేసాడా, దారపు చెండు చెక్కేసి ఎక్కడైనా పెట్టేసి అసలు సూది దొరుకుతుందా? మనకు తెలియని ఇంట్లోకి వెళ్ళి సూదిని పట్టుకోవాలంటే దాన్ని పట్టుకోగలని అవుతుందండి? చాలా కష్టం అండి. పరిశోధన చేయాలి ప్రియులారా. కనుగొనటం చూసారండి, ఒక మనుష్యుడు దాన్ని కనుగొని అన్నాడు. కనుగొనటం చాలా గొప్ప పదం ప్రియులారా. దాని వెనకాతల కష్టం ఉంటుంది. మొత్తానికి మనుషుడు దానిని కనుగొని, ధనమున్నాదన్న సంగతి పలాని పొలములో, పలాని వేరే వాడి పొలం, అది పలాని వాడి పొలములో ధనం ఉంది, లంకె బిందెలు ఉన్నాయి, భారీగా ఉన్నాయన్న సంగతి అర్థమైపోయిందండి. అర్థమైపోయింది వాడికి. అర్థమైన వాడు ఏం చేస్తాడండి? మనసులో పెట్టుకుంటాడా? ఎలాగైనా దాన్ని సొంతం చేసుకోవాలనుకుంటాడా? మనసులో పెట్టుకుంటాడు, దాన్ని సొంతం చేసుకోవాలి అనుకుంటాడు. ఇతను కూడా ఏం చేశాడు చూడండి. ఒక మనుష్యుడు దానిని కనుగొని దాచిపెట్టి, అంటే అందరికీ చెప్పడు. మీరు చెప్తారా? పోనీ ఒక దగ్గర లంకె బిందులు ఉన్నాయనుకోండి, మీరు చెప్తారండి అక్కడ లంకె బిందులు ఉన్నాయి, అక్కడ లంకె బిందులు, అందరికీ చెబుతారా? సీక్రెట్గా లేపేయాలనుకుంటారా? వీళ్ళందరూ పడుకునేంత వరకు జాగ్రత్తగా నేను ఆలోచించి అని చెప్పి వాళ్ళు పడుకున్న తర్వాత వెళ్ళిపోయి తవ్వుకుంటాం. అక్కడ అది తెలివితేటలు ఉపయోగిస్తాం మనం. ఇతను కూడా వేరే వ్యక్తి పొలంలో ధనం ఉంది, దాచబడింది, లంకె అది దాచబడింది, గుప్త నిధులు ఉన్నాయి చూశాడు. చూసి ఏం చేశాడు? దానిని దాచిపెట్టి ఎవరికి చెప్పకుండా ఏం చేశాడు? అది దొరికిన సంతోషంతో, అక్కడ ఉన్నదన్న సంగతి అర్థమైపోయిన సంతోషంలో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. ఏంటి ఇలాగా అతనికే కాదు, మనకు దొరికినా కూడా కొంటామా కొనమా? మనకు కానివి తెలియని వ్యక్తి పొలంలో గుప్త నిధులు ఉన్నాయని మనకు సమాచారం వచ్చిందండి. అప్పుడు ఏం చేస్తామండి? అతనికి వెళ్ళి చెప్తామా? మీ పొలంలో గుప్త నిధులు ఉన్నాయి, నీకు సగం నాకు సగం అంటామేంటి? అంటే వాడు ఇస్తాడా? పొలం నాది, ధనము నాదే, పోరా అంటాడు. అంతేనా? కాబట్టి ఏం చేశాడు? ప్లాన్ చేశాడండి. పొలంలో ధనం ఉంది, ఏం చేయాలి? ఇది సొంతము కావాలంటే నేను ఏం చేయాలంటే ఆ పొలాన్ని సొంతము చేసుకుంటే ఆ తర్వాత నేను తవ్వుకోవచ్చు అనుకుంటాడు. అందుకే దాని యజమానికి కూడా చెప్పకుండా ఇంటికి ఎలాగలేడట? సంతోషంతో ఇంకా దొరికేస్తుంది పొలము, కొనేయాలి అనుకుని సంతోషంతో వెళ్ళి తనకున్నదంతా కూడా అమ్మి, అంటే ఆ పొలం దగ్గరికి వెళ్ళి, ఏంటి ఈ పొలం నేను కొనాలనుకుంటున్నాను అంటే, అయ్యో అది పండదండి, రాళ్ళ నేలంటే, అయినా పర్వాలేదండి కొనాలనుకుంటున్నాను, ఎకరం ఎంత అంటే, ఎకరం 1,00,000 రూపాయలు అన్నాడు అనుకోండి, 2 లక్షలు ఇస్తాను, నీకేమైనా అభ్యంతరమా అని అడుగుతాం. అవునా కదా? 1,00,000 రూపాయలు రేటు చెప్తే మనం ఎంత ఇస్తామంటాం? 2 లక్షలు. పోనీ 3 లక్షలు ఇవ్వండి, ఎంతో కొంత ఎంతకి ఇస్తారు ఇవ్వండి, తీసుకోండి ఒక 50,000 ఎక్కువ. ఎందుకంటే అందులో ధనం ఉన్నదన్న, పొలంలో దాచబడిన ధనం ఉన్నదన్న సంగతి మనకు తెలుసు, వాడికి తెలియదు కనుక. ఏమండి, అందుకే ఇంటికి వెళ్ళిపోయి దాని కాస్ట్ ఎంతో ఆలోచించుకొని ఎక్కువైనా ఇచ్చి కొనడానికి వ్యక్తి ఏం చేశాడట? నేరుగా ఇంటికి వెళ్ళిపోయి సంతోషంతో ఏం చేశాడంటే తనకున్నదంతయు అమ్మి. ఏంటి అమ్మేటప్పుడు దుఃఖంతో అమ్మాడా, సంతోషంతో అమ్మాడా? సంతోషంతో. ఎందుకు సంతోషంతో అమ్ముతున్నాడు? పోతే పోతాయి, ఇల్లు బళ్ళు పోతే పోతాయి, కానీ ఇదిగో ఆ పొలం సొంతం చేసుకుంటే ఇంతకు 100 రెట్లు సంపాదించవచ్చు అన్న ఆలోచనతో ఏం చేశాడంటే సంతోషంతో ఇంటికి వచ్చాడు, సంతోషంతో అమ్మేశాడు. వెళ్ళిపోయి ఆ డబ్బులన్నీ ఆ పొలం యజమానికి ఇచ్చేసి పొలాన్ని కొనేసుకున్నాడు. ఎప్పుడైతే అగ్రిమెంట్లో పొలం నీదే అని సంతకం పెడతాడో వెంటనే ఏం చేస్తాడు?
పని వాళ్ళని తీసుకుని పలుగులు పారలు పడుకుని పదండి ఇక తవ్వుకున్నాం, ఎందుకంటే పొలము నాదైపోయింది కదా, సొంతం చేసుకుని పోతండి, నేను డిన్నర్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు, మీకు ఎంత కూలి కావాలని తీస్తాను, తవ్వండ్రా, మొత్తం అంతా కూడా ధనం అనేస్తాడు. ఏంటి ఇది జరుగుతుందా జరగదా? అతనే కాదు మనమైనా అదే చేస్తాం. పిల్లరా, దీన్ని మనకెందుకు చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు? ఇది నిజంగా ఎవరికి పొలంలో ధనం ఉన్నదని తెలిసిన ఆ వ్యక్తి పొలాన్ని కొని ఆ మొత్తం గుప్త నిధులన్నీ కూడా మనం సొంతం చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో ప్రతి వ్యక్తి భూమి మీద ఎలాగైతే ఉంటాడో ఆ సంగతిని కళ్ళ ముందుకు తెచ్చి ఇదిగో మనకు తెలియనటువంటి పరలోకం గురించిన మాటలు మన ముందు పెడుతున్నాడు. చూడండి దేవుని పిల్లలారా, ఇప్పుడు జాగ్రత్తగా మనం ఆలోచిస్తే పరలోక రాజ్యము పొలములో దాచిన ధనమును పోలి ఉన్నది అన్నాడు కదండి. ఇప్పుడు ఆయనతో ఏం చెప్పాలనుకుంటున్నాడు? పొలము తెలుసు, ధనము మనకు తెలుసు. ఏమండి, పొలం మనకు తెలుసా తెలీదా? తెలుసు. ధనం మనకు తెలుసా తెలీదా? తెలుసు. దాచబడిన ధనం మనకు తెలీదా? తెలుసు. దాచబడిన ధనం ఉన్నదన్న సంగతి వింటే అన్నీ అమ్మి కొంటాడని ఆ లక్షణం కూడా మనిషికి ఉన్నది మనకు తెలుసా తెలీదా? తెలుసు. అన్నీ మనకు తెలుసండి. ధనము తెలుసు, పొలము తెలుసు, లేపుకోవడం తెలుసు, ఆ ధనాన్ని ఇకపోతే ఆ పొలాన్ని కొనడం తెలుసు. ఏం చేయాలో మనకు తెలివితేటలన్నీ ఉన్నాయి కాబట్టి మనకు అన్నీ తెలుసండి. పిల్లరా, మనకు తెలిసిన దానిని మన కళ్ళ ముందుకు తీసుకొచ్చి ఇదిగో తెలియని పరలోకం గురించి తెలియని పాఠాన్ని మనకు అర్థం చేయిస్తున్నాడు యేసుక్రీస్తు. ఇప్పుడు పరలోకానికి ఎలా పోల్చాడబ్బా అని మనం ఆలోచించి ఆయన చెప్పిన ఒక్కొక్క మాటను అర్థాలను మనం జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచిస్తే పిల్లారా, ఇప్పుడు మరలా చదవండి 44వ వచనం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది అన్నాడు. ఇక్కడ పొలం అంటున్నాడు, ధనము అంటున్నాడు. ఇంతకు పొలం ఏంటి, ధనం ఏంటి, ఈ రెండు మనకు తెలియాలండి. ఇంతకు పొలం అంటే ఏంటి, పొలం అంటే ఏంటి? మనకున్నటువంటి ఈ పొలాలే కాదు పిల్లారా, యేసుక్రీస్తు వారు దేనిని మనసులో పెట్టుకుని చెప్పాడో అసలు పొలం అంటే ఏంటో బైబిల్లో వ్రాయబడిన మాటను మనం చూడగలిగితే అదే 13వ అధ్యాయం 38వ వచనాన్ని చూడండి. అక్కడ ఏం చెప్పాడు? ఇదే మత్తయి సువార్త 13వ అధ్యాయం 38వ వచనాన్ని చూడండి పిల్లలు. పొలము లోకము అన్నాడు. పొలం ఏదట? పొలము లోకము అన్నాడండి. పొలము లోకము. ఇదిగో పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి అన్నాడు కదా. ఇదిగో అక్కడ పొలము అనగానే లోకము. ఏమండి, ఇప్పుడు పొలము అన్న దగ్గర మనం ఏమని రాసుకోవాలి? లోకం. ఓకే, మరి ధనం అంటే ఏంటి? పొలములో దాచబడిన ధనం. దాచబడిన ధనం, దాచబడిన ధనం అంటే ఏంటి? మరలా మనం బైబిల్లో వెతుక్కోవాలి పిల్లలు. ఏమండి, ఈ ప్రాసెస్ ప్రపంచంలో ఏ పుస్తకంలో ఉండదు. ప్రపంచంలో ఏ పుస్తకానికి ఈ లక్షణం ఉండదండి. ఒక్క బైబిల్కి మాత్రమే లక్షణం ఉంటుంది పిల్లారా. ఇందుకు దాచబడిన ధనం అంటే ఏంటి? పొలం అంటే లోకం అని అర్థమైంది. ఇప్పుడు దాచబడిన ధనం అంటే ఏంటి? సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనాన్ని చూడండి పిల్లారా. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడల దాచబడిన ధనమును అంటాడు. చూడండి పిల్లరా, ఏమండి, దాచబడిన ధనం. వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల దాచబడిన ధనమును వెతికినట్లు దానిని వెతికిన ఎడల యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దానిని గూర్చిన దేవుని గూర్చిన విజ్ఞానము నీకు. అబ్బా, జ్ఞానం అన్నాడు. ఇక్కడికి రాగానే దాచబడిన ధనాన్ని వెతికినట్లుగా మీరు వెతకాలి అన్నాడు. దాచబడిన ధనం అన్నాడు. చూడండి, వెండిని వెతికినట్లుగా దాచబడిన ధనాన్ని వెతికినట్లుగా అన్నాడు. ఏంటి, దాచబడిన ధనాన్ని మనిషి వెతుకుతాడా? దాచబడిన ధనాన్ని మనిషి వెతుకుతాడా? అప్పుడప్పుడు చూడండి పేపర్లో వస్తుంటుంది, గుప్త నిధుల వేట కోసం వెళ్ళి పోలీసులకు చిక్కిన గుప్త నిధుల వేటదారులు అంటుంటారు. చూసారా మీరు? అంటే గుప్త నిధులు పలానా దగ్గర ఉన్నాయని టెంపుల్స్ను పడగొట్టడం, విగ్రహాలను పడగొట్టడం. ఏమండి, వెళ్ళిపోయి ప్రకృతిని తీసి ఒక ఆయన అయితే మన వెళ్ళి ఆంజనేయ విగ్రహాన్ని ప్రకృతి తీసి పక్కనేసి గుంత మీద గుంత తవ్వుతున్నారండి. పోలీసులు పట్టుకున్నారు. ఎవర్రా మీరంటే మేము గుప్త నిధుల కోసం వచ్చాం, ఈ విగ్రహం కింద గుప్త నిధులు ఉన్నాయని చెప్పారు, అందుకే మేము తవ్వేస్తున్నాము అన్నాడు. చూడండి పిల్లారా, అంటే దాచబడిన ధనాన్ని వెతుకుతారా? ఎందుకు వెతకరు? ప్రాణాలకు తెగించి వెతుకుతారండి. ప్రాణాలకు తెగించి వెతికిన వాళ్ళు కూడా ఉన్నారండి పిల్లలు. అందుకన్నాడు దాచబడిన ధనమును వెతికినట్లు దానిని వెతకని ఎడలా అన్నాడు. ఇంతకీ ఏంటది? దేవుని గూర్చిన జ్ఞానం, దేవుని గూర్చిన విజ్ఞానం అన్నాడు. అంటే పొలం అంటే లోకము. పొలం అంటే ఏంటండి? లోకము. మరి ధనం అంటే ఏంటని మనకి ఇక్కడ అర్థమైంది? దాచబడిన దేవుని యొక్క
జ్ఞానం. ఓకే, దాచబడిన దేవుడి జ్ఞానం. ఇంతకు ఈ దేవుడి జ్ఞానం అంటే ఎవరబ్బా? మరలా బైబిల్ చూడాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చూడండి పిల్లరా. దేవుడి జ్ఞానం అంటే ఎవరు? ఇంతకు లోకమనే పొలములో దాచబడిన దేవుడి జ్ఞానం అంటే ఎవరు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తి దేవుడి జ్ఞానమై ఉన్నాడు. క్రీస్తు ఎవరట? దేవుని జ్ఞానం అన్నాడు. ఏమండి, ఇప్పుడు పొలములో దాచబడిన ధనం అంటే చెప్పండి పిల్లారా, దేవుని జ్ఞానం. ఆయన యేసు క్రీస్తు. పొలం అంటే లోకం. ఇప్పుడు దేవుడి జ్ఞానం అంటే ఏంటి? దాచబడిన ధనం అంటే యేసు క్రీస్తు. దేవుడి జ్ఞానం అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు. పొలము లోకము, దాచబడిన ధనము జ్ఞానం యేసు క్రీస్తు అని మనకు అర్థమైంది. ఏమండి, ఈ లోకములో ఉన్న యేసుక్రీస్తు, లోకములో ఉన్న యేసుక్రీస్తు ఏంటి సీక్రెట్గా ఉన్నాడా? అందరికీ కనిపించేటట్టుగా పబ్లిక్లోనే ఉన్నాడా? పబ్లిక్లోనే ఉన్నాడు. మరి ఈ దాచబడిన ధనం అనేది లోకములో ఉన్న క్రీస్తుకు నిజంగా ఇది అప్లై అవుతుందా? క్రీస్తుకు అప్లై అవుతుందండి? అప్లై అవుతుంది. ఎలాగా అప్లై అవుతుంది? ఎందుకంటే పొలము లోకము, దాచబడిన ధనం జ్ఞానమైన యేసు క్రీస్తు అని మనకు తెలిసింది. ఈ లోకములో ఆయన ఉంటున్నప్పటికీ మనుషులు ఏం చేశారో తెలుసా పిల్లరా? ఆయన్ను కనుగొన్నారా, కనుగొనలేకపోయారో తెలియజేసే ఒక మంచి చక్కటి ఆనిముత్యం లాంటి మాటని, క్రీస్తు మాటలని మరి దేవుడు బైబిల్లో రాయిస్తూ యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయం 9, 10 వచనాలు చూడండి పిల్లలారా. అక్కడ ఏం చెప్తున్నాడు, ఏం రాయబడిందో. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం, 10వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఎవరు? ఆయన అంటే ఎవరు? యేసు క్రీస్తు లోకంలో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకము ఆయనను లోకం ఆయనను తెలుసుకోలేదట. చూడండి, పొలం అనే లోకం. ఇదిగో ఈ లోకంలో యేసుక్రీస్తు ఉన్నాడు, ఆయన ఉన్నాడు యేసుక్రీస్తు లోకంలో. కానీ లోకం ఏం చేసిందట? ఆయన్ని తెలుసుకోలేదటండి. అంటే యేసుక్రీస్తు లోకంలో ఉంటున్నప్పుడు ఎలాగున్నాడు? ఒక దాచబడిన ధనములాగే ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. చూడండి పిల్లారా, ఆయన ఒక ధనంగా ఉన్నాడు, లోకంలో ఉన్నాడు. కానీ ఆయన ఒక ధనము మహాజ్ఞాన నిధి అని, దేవుని శక్తి అని, దేవుని జ్ఞానమున సంగతి లోకంలో ఉంటున్నప్పటికీ లోకంలో ఉన్నటువంటి మనుషులు ఆయనను కనుగొనలేకపోయారు. కనుగొనలేకపోయారు అంటే ఆయన దాచబడిన ధనములాగే ఉన్నట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. చూడండి దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి పిల్లలారా. ఏమండి, మరి ఈ ధనాన్ని యేసుక్రీస్తు అనే పొలములో లోకములో దాచబడినట్లుగా ఉన్న ఈ యేసుక్రీస్తు అనేటువంటి ధనాన్ని మరి కనుగొన్నవారు ఎవరైనా ఉన్నారా? కనుగొన్నవారు ఎవరైనా ఉన్నారా? ఉన్నారంటారా? ఉన్నారా లేరా? యోహాను సువార్త చూడండి చెప్తున్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం ఒక చక్కటి మాట ఉంటుందండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 41వ వచనం, 42వ వచనాన్ని చూడండి పిల్లారా. యోహాను సువార్త 1వ అధ్యాయం అంటే 2వ అధ్యాయం కాదు పిల్లారా. యోహాను సువార్త 1వ అధ్యాయం 41, 42. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సియను కనుగొనుటమని అతనితో చెప్పి యేసు యొద్దకు అతనిని తోడుకొని వచ్చాను. ఎవరైనా ఆంద్రేయ గారు, ఆంద్రేయతో పాటు ఉన్నటువంటి జెబెదయి కుమారులు ఒకరిని యోహాను గారు. వీరు మొదట యోహాను శిష్యులుగా, జాన్ బాప్టిస్ట్ శిష్యులుగా ఉండి క్రీస్తు వచ్చిన తర్వాత ఆయన శిష్యులుగా మారారు. వచ్చి ఏమంటున్నారంటే, మేము మెస్సియను, చూసారా, దాచబడిన ధనంలో ఉన్న యేసుక్రీస్తును వీళ్ళు వచ్చి ఏం చేశారట? మేము మెస్సియను కనుగొంటిమి. యేసుక్రీస్తును కనుగొన్నారండి. అంటే క్రీస్తును మొట్టమొదటిగా కనుగొన్న వాళ్ళు ఎవరండి ఈ లోకంలో? అపోస్తులండి. అపోస్తులు కనుగొన్నారు. చూడండి పిల్లారా, వచ్చి తన అన్నతో చెప్తున్నాడు, ఆంద్రేయ మేము మెస్సియను కనుగొన్నాం అన్నాడు. ఏమండి, ఒక పొలములో ధనం ఉంటే, దాచబడిన గుప్తనిధులు ఉంటే, ధనం ఉంటే, దాన్ని కనుగొనిన వ్యక్తి ఫీలింగ్ ఎలా ఉండింది మనకు అక్కడ చూసినప్పుడు? క్రీస్తు మాటలతో
పొలములో దాచబడిన ధనం ఉన్నదన్న సంగతి తెలుసుకున్న వ్యక్తి ఫీలింగ్ ఎలా ఉందండి? అది ఉన్నదన్న సంగతి తెలిసిన తెలిసిన సందర్భంలో ఏం చేశాడు? సంతోషంతో తన ఇంటికి తిరిగి వెళ్ళి అన్నాడు. ఏమండి, ఇక్కడ యేసుక్రీస్తు వారిని కనుగొన్న వీళ్ళు కూడా దుఃఖంలో ఉన్నారా, సంతోషంలో ఉన్నారా? సంతోషంలో ఉన్నారండి. ఆ వ్యక్తి ధనం ఉంది అని తెలిసిన తర్వాత సంతోషంతో ఇంటికి వెళ్ళి ఏం చేశాడు? తనకున్నదంతయు అమ్మి దాన్ని సొంతము చేసుకున్నాడు. చూడండి పిల్లరా, కొనేసి ఆలోచించినది ఏమన్నా పిల్లరా? ఇప్పుడు మెస్సియాను కూడా కనుగొన్నారు వీళ్ళు, అపోస్తులు కనుగొన్నారు. ఏంటి కనుగొన్న తర్వాత చేసేదేంటి? దాచబడిన ధనాన్ని కనుగొన్న తర్వాత ఆ వ్యక్తి చేసేదేంటి? మొదట సంతోషపడటం, ఆ తర్వాత ఇంటికి వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి ఆ వెలను తీసుకొని వచ్చి ఇదిగో ఆ భూమిని, పొలాన్ని కొని ఆ ధనాన్ని సొంతం చేసుకోవటం. ఇది దాచబడిన ధనాన్ని కనుగొన్న వ్యక్తికి ఉండవలసినటువంటి లక్షణం. ఇక్కడ అపోస్తులు యేసుక్రీస్తును, లోకంలో ఉంటున్న యేసుక్రీస్తును కనుగొన్నారు. మరి కనుగొన్న తర్వాత వారు ఏం చేశారండి? వారు కూడా సంతోషపడ్డారు, వారు కూడా వెళ్ళిపోయి ఏం చేస్తారు తెలుసా అండి? వారికి ఉన్నదంతా కూడా సమస్తాన్ని విడిచిపెట్టి, మరికొందరు అయితే ఉన్నదానంతా కూడా అమ్మేసి యేసుక్రీస్తు కోసం దాన్ని సొంతం చేశారండి. ఆలోచించండి పిల్లరా, దయచేసి మీరు ఆలోచించండి. సంతోషంతో తమకున్నదంతా అమ్ముతాడు అన్నాడు ధనాన్ని కనుగొన్నవాడు. నిజంగా అపోస్తులు ఏం చేశారు తెలుసా అండి? తమకున్నదంతా విడిచిపెట్టినట్లుగా మనకు చూడగలం. చూస్తారా అలా తెలియజేసి ఒక పదాన్ని? మత్తయి సువార్త 19వ అధ్యాయం, 27, 28. ఆంద్రియ ద్వారా తెలుసుకున్నాడు కదండి ఈయనని. ఆంద్రియ ద్వారా తెలుసుకున్నాడు కదా షిమోను గారు. మరి ఆ మహానుభావుడు వచ్చి ఏమని చెప్తున్నాడు చూడండి పిల్లారా? పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడగగా యేసు వారితో ఇట్లా నేను చూశారండి, మేము సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాం. ఏంటి? క్రీస్తును కనుగొన్నారు గనుక లోకంలో ఉన్న ఆయనని అర్థం కనుగొన్నారు గనుక తమకున్న సమస్తాన్ని ఏం చేశారట? విడిచిపెట్టి అన్నాడు. చూడండి పిల్లారా, అంటే దాచబడిన ధనం కోసం సమస్తాన్ని అమ్మేసుకుంటాడా? సమస్తాన్ని విడిచిపెట్టి ఖర్చు పెట్టేసుకుంటాడా? అది చేశారండి ఈ అపోస్తులు. పిల్లారా మీరు ఆలోచించండి. ఎందుకంటే బైబిల్లో ఒక మాట చెప్పాడండి, జ్ఞానం అనేది నీకు దొరికినప్పుడు, బుద్ధి అనేది నీకు కనిపించినప్పుడు దాన్ని ఎలా సొంతము చేసుకోవాలో చెప్పాడు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం చూడండి పిల్లారా. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. జ్ఞానమును సంపాదించుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము అన్నాడు. చూడండి, అంటే జ్ఞానాన్ని సంపాదించుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. తర్వాత ఏమన్నాడు చూడండి, జ్ఞానం గురించి మాట్లాడుతూ నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకునము. క్రీస్తు పూర్వమే సొలొమోను గారి ద్వారా వ్రాయబడిన మాట పిల్లరా. అంటే జ్ఞానం అనేది నీకు దొరికిందంటే, ఇదిగో బుద్ధి అనేది నీకు కనిపించింది, తెలిసింది అంటే దాన్ని ఏం చేయాలి? నువ్వు నీ సంపాదన అంతా ఇచ్చి దాన్ని సొంతం చేసుకో అన్నాడు. ఇక్కడికి రాగానే వీరు వారికి ఉన్నదంతా కూడా క్రీస్తు కోసం ఖర్చు పెట్టినట్లుగా, విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం పిల్లారా. జ్ఞానము గురించి ఎంత మాటలు దేవుడు చెప్పాడు చూడండి. క్రీస్తు అనే జ్ఞానం గురించి నీకు సంపాదన అంతా ఇచ్చి బుద్ధి కొనుక్కోనాయనా, జ్ఞానాన్ని సొంతం చేసుకో అంటాడు. చూడండి పిల్లారా, ఈ జ్ఞానపు విలువను తెలియచేసే మరికొన్ని మాటలు చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 14, 15 వచనాలు చూడండి పిల్లారా. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 14, 15 వచనాలు చూడండి. వెండిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. దేని సంపాదించటం కంటే ఏది సంపాదించటం మేలటండి? వెండి సంపాదించటం కంటే జ్ఞానము సంపాదించటం మేలు. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. అంటే జ్ఞానము వస్తే నీకు లాభం వస్తుందా? జ్ఞానాన్ని సంపాదించుకుంటే నీకు లాభం ఉందా? ఉంది. తర్వాత జ్ఞాన లాభము నొందుట మేలు, పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులు అన్నీ దానితో సమానము కావు, దానితో సాటి కావు అనే మాటలు చెప్తున్నాడు చూడండి పిల్లరా. ఏమిటి ఈ మాటలు నిజంగా అపోస్తుల జీవితంలో నెరవేరాయా? యేసు క్రీస్తు అనే జ్ఞానాన్ని కనుగొన్న తర్వాత తల్లిని వాళ్ళు విడిచిపెట్టారు, తండ్రిని విడిచిపెట్టేశారు, తమకున్నది అంత సమస్తమును, భార్య పిల్లలను సహితము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాము ప్రభువా అన్నాడు. చూడండి పిల్లలు, ఎందుకు తెలుసండి? సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకున్న మాటలు వీళ్ళకి అర్థమయ్యాయండి. తెలిసి చేశారో తెలియక చేశారో, మొత్తానికి క్రీస్తును కనుగొన్న తర్వాత వీరు చేసినటువంటి పనులండి బాగా అర్థమైందండి వారికి.
అందుకే నీ ఇష్ట వస్తువులు అన్నీ దానితో సాటి రావు. నీ ఇష్ట వస్తువులు ఏమున్నాయి చెప్పు. భోజనం పేరు చెప్తావా, దానికి అది కూడా దీనితో సాటి రాదు. పోనీ బంగారు పేరు చెప్తావా, అది జ్ఞానంతో సాటి రాదు. పోనీ పగడాల పేరు చెప్తావా, బిల్డింగ్ల పేరు చెప్తావా, సీఎం పోస్ట్ చెప్తావా, అమెరికా ప్రెసిడెంట్ పోస్ట్ చెప్తావా, అవన్నీ కొద్ది రోజులే. నువ్వు చావుగానే నీ చావుతోనే అవన్నీ కూడా నీకు దక్కకుండా పోతాయి. నువ్వు వాటిని దక్కించుకోకుండా వెళ్ళిపోతావు. కానీ నీకు శాశ్వతమైన దానిని తెచ్చిపెట్టేది అంటే ఈ జ్ఞానం నీకు శాశ్వతమైన పరలోకాన్ని తెచ్చిపెడుతుంది. కనుక నీ ఇష్ట వస్తువులు అన్నీ దానితో సాటి రావు అన్నాడు. చూడండి ప్రియులారా, మరొక మంచి మాటను చూడండి. 16వ అధ్యాయం 3వ అధ్యాయం 16వ వచనంలో, సామెతల గ్రంథం 3వ అధ్యాయం, దాని కుడి చేతిలో ఏముందో చెప్తున్నాడు. జ్ఞానం గొప్పది అన్నాడు కదా, నీ ఇష్ట వస్తువులని దాంతో సాటి రావు అన్నాడు కదా. ఇందుకు ఎందుకు సాటి రావో కింద చెప్తున్నాడు చూడండి. దాని కుడి చేతిలో ఏముందట, దాని కుడి చేతిలో దీర్ఘాయువు. దీర్ఘాయువు అంటే ఇంకా నీకు ముగింపు లేనంత ఆయుష్ కాలం ఉంది. ఈ భూమి మీద నీకు దీర్ఘాయువు ఉంటుంది, మరణించిన తర్వాత ముగింపు లేని ఆ ఆయుష్ కాలం నీకు వస్తుంది. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు. నీకు ఉన్నతంగా ఉంటుంది, రమ్యంగా ఉంటుంది నీకు. దాని త్రోవలు అన్నీ, ఒకటి బాగుండడం ఒకటి బాగోలేకపోవడం కాదు, దాని త్రోవలు అన్నీ క్షేమకరములు. నీకు క్షేమంగా జీవిస్తావు నువ్వు. ఆ తర్వాత దానిని అవలంబించు వారికి ఆ త్రోవలో నువ్వు వెళ్ళి దాన్ని అవలంబిస్తే, నీ బ్రతుకు పాఠంగా నేర్చుకున్న దాని ప్రకారం నువ్వు బ్రతికితే నీకు అది ఏం తెచ్చి పెడుతుందంటే జీవవృక్షం. అంటే నీకు ముగింపు లేని ఉన్నతమైన జీవితం నీకు ఇస్తుంది. ఆ తర్వాత దాన్ని పట్టుకుని వారందరూ, దాన్ని పట్టుకుని కొందరా, దాన్ని పట్టుకుని వారందరూ ధన్యులు. అంటే మిగతా వాటిని విడిచిపెట్టేస్తారు. ఆ జ్ఞానం అనే దేవుని యేసుక్రీస్తును పట్టుకున్నవాడు వాడి ఇంటిని విడిచిపెట్టుకుంటాడు, ధనాన్ని విడిచిపెట్టుకుంటాడు, సమస్తాన్ని దేవుడి కోసం ఖర్చు పెట్టుకుంటాడు అని ఎంత చక్కటి మాటలు బైబిల్లో మనకు కనబడుతున్నాయో ఆలోచించండి దేవుడినే పిల్లలారా. దాచబడిన ధనం, పొలంలో దాచబడిన ధనాన్ని కనుగొనగానే సంతోషంగా వెళ్ళి మొత్తం అమ్మి దాన్ని సొంతం చేసుకుంటాడు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. మరి లోకంలో ఉన్న యేసుక్రీస్తును, పొలంలో దాచబడినటువంటి లోకంలో ఉన్న క్రీస్తుని జ్ఞానాన్ని, ధనాన్ని కనుగొన్న వీరు కూడా ఏం చేశారు, తమ సమస్తాన్ని ఇచ్చి క్రీస్తును సొంతం చేసుకున్నారంటే పొలములో ధనం ఉందన్న సంగతి అర్థమైన వాడు చేసే పని ఇదైతే, క్రీస్తును కనుగొన్న వారు కూడా చేసిన పని అదేనండి. మొత్తం ఇది చేసుకున్నారు. చూడండి పిల్లలారా, ఏమండి ఇది ఒక అపోస్తులులే చేశారా, ఆయన్ను కనుగొన్న అందరూ చేశారా? ఇదిగో మొట్టమొదట ఆయన కనుగొన్న వారు అపోస్తులు. మొత్తం చరచిరాస్తులను ఇచ్చేశారు దేవుడి కోసం. సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన్ని వెంబడించినట్లుగా మనం చూడగలం. ఏమండి ఆ అపోస్తుల తర్వాత ఒక ఆయన కనుగొన్నాడండి. ఆయనే బర్నబా గారండి. బర్నబా అపోస్తుల గారి ఆధ్వర్యంలో వాక్యాన్ని విని బర్నబా అనే ఒక మహానుభావుడు కూడా, గొప్ప భక్తి కలిగిన వాడు కూడా కనుగొన్నాడు. మరి క్రీస్తును కనుగొన్న తర్వాత ఏం చేశాడు చూడండి. అపోస్తులు 12 మంది కనుగొన్నారు, సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించారు. మరి బర్నబా గారు కూడా కనుగొన్నాడు. ఆయన ఏం చేశాడు చూడండి. 4:26లో అపోస్తుల గారు 4:36-37లో ఏం చేశాడు చూడండి పిల్లారా. కుప్రలో పుట్టిన అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 36వ వచనం 37వ వచనం. కుప్రలో పుట్టిన లేవీయుడగు యేసేపును ఒకడు ఉండెను, ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చు, నేను చదువుతున్నానా, బర్నబా అను పేరు పెట్టియుండిరి. బర్నబా అండి మంచివాడండి. ఇతడు దేవుని నమ్మాడండి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి ఏడ్చుకుంటూ అపోస్తుల పాదముల యొద్ద పెట్టినన్నాడండి. ఏడ్చుకుంటూ అపోస్తుల పాదముల యొద్ద పెట్టినన్నాడండి. పిల్లరా, క్రీస్తునే ధనాన్ని లోకంలో ఆయన కనుగొనగానే ఈయన ఏం చేశాడు, తన భూమిని అంతా అమ్మి తీసుకొచ్చి ఆ ధనం తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడండి, అపోస్తుల చేతికి ఇచ్చారు, అపోస్తుల పాదాల చింత పెట్టారా. ఒక ఇల్లు మీరు అమ్మేసి ఒక 10 లక్షల రూపాయలు తెచ్చి మాకు ఇవ్వాలనుకోండి, అది మనం ఎలాగో చేయలేండి. అది ఒత్తి మాట అనుకోవాల్సిందే, మనం అనుకోవాల్సింది తప్ప జరిగే మాట కాదు అది. ఇల్లులు అమ్మి తీసుకొచ్చి దేవుడి పని కోసం ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఫ్లాట్లను అమ్మి తెచ్చి దేవుడి కోసం ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? క్లాసుల్లో ఓపికతో కూర్చోడమే చాలామందికి తెలియదు కదా పిల్లారా. మరి విని బుర్రకెక్కించుకొని దేవుడి కోసం అమ్మి పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి పిల్లారా. కనిపించారండి, 100కి ఒకరు కాదు, 1,00,000 ఒకరు కూడా కనిపించారండి. ఎక్కడో ఉంటారండి, ఉండరండి సామాన్యంగా. కానీ నేను ఏం చేశాడు, దేవుని నమ్ముకోగానే భూమిని అంతా మీ తీసుకొచ్చి చేతులు పెట్టుకుంటా ధనాన్ని ఎక్కడ పెట్టాడండి, అపోస్తుల పాదాల చెంత. అన్ని లక్షలు కావచ్చు, అది కోట్లు కావచ్చు. ఆ కాలంలో 2000 సంవత్సరాల క్రితం 1000 రూపాయలకు వచ్చిన కోట్లతో సమానం. అంత విలువైనటువంటి డబ్బులు అంతా తీసుకొచ్చి పాదాల చెంత పెట్టేశాడంటే ఈయన దాన్ని సంతోషంగా ఇచ్చాడా, ఏడ్చుకుంటూ ఇచ్చాడా?
పాదాల చెంత పెట్టాడంటే నేను కనుగొన్న క్రీస్తుని ధనం ముందు నాకున్న ఈ ధనం పెద్ద ధనమేమీ కాదు. అమ్మ బాబోయ్, ఇంత ధనఘనతలు కలిగి శాశ్వత జీవాన్ని నాకు అనుగ్రహించి ఈ ధనం కోసం ఇది ఈ ధనాన్ని సొంతం చేసుకోవడానికి ఇంత చిన్న ధనం ఇచ్చేస్తే నాకు ఇంత ధనం వస్తుందా, అయితే నా భూమి నాకు ఏర్పడదని టక్కని పాదాల చెంత పడేసాడండి. కనుగొన్నవారు అపోస్తులు కనుగొన్నారు, సమస్తాన్ని విడిచిపెట్టారు. బర్నబా గారు కనుగొన్నారు, ఆయనకు ఆ భూమిని కూడా ఆస్తిపాస్తుల మేసి అపోస్తుల పాదాల చెంత పెట్టారు. ఇంకా ఎవరైనా ఉన్నారో కనుగొన్నవారు? అపోస్తుల తర్వాత బర్నబా గారు లాంటి మహానుభావుల తర్వాత క్రీస్తును కనుగొన్నవారు మరికొందరు ఉన్నారు పిల్లారా. వారే మొదటి శతాబ్దపు సంఘంలో ఉన్న సంఘస్థులు, శిష్యులు. యెరూషలేములో మొట్టమొదటి క్రీస్తును నమ్మినవారు పేతురు గారి ప్రసంగం ద్వారా. వారేం చేశారో చూడండి. 2వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 44వ వచనాన్ని చూడండి పిల్లారా. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 44వ వచనాన్ని మనం చూడగలిగితే, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకునిరి. ఇదియుగాక వారు తమ చరచిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. బా, ఏమండి, క్రీస్తు అనేటువంటి ధనాన్ని వీళ్ళు కనుగొన్నారండి. క్రీస్తు అనే ధనాన్ని కనుగొన్న తర్వాత, లోకంలోనే క్రీస్తుని కనుగొన్న తర్వాత అపోస్తులు ఏమైతే చేశారో, బర్నబా గారు ఏమైతే చేశారో, వీళ్ళు కూడా ఏం చేశారండి? వీళ్ళు కూడా చరచిరాస్తులను కూడా అమ్మి తీసుకొని వచ్చి ఆ ధనమూల్యాన్ని అంతా తీసుకొచ్చి ఎక్కడ పెట్టారటండి? అపోస్తుల పాదముల చెంత పెట్టిరి. అబ్బా, అంటే క్రీస్తును కనుగొన్నవారు చేస్తున్న పని, దాచబడిన ధనాన్ని కనుగొన్నవారు చేస్తున్న పని ఎలా ఉందో చూడండి పిల్లారా. ఇంకా మనం ముందుకు వెళ్ళి ఇంకా బైబిల్ ఆలోచించగలిగితేనండి, 4వ అధ్యాయంలో కూడా దీనికి సంబంధించినటువంటి ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి పిల్లారా. 33, 34 వచనాలు చూడండి పిల్లారా. 32 కూడా చదువుదామండి. ఇదియుగాక విశ్వసించిన వారందరూ, 32 కూడా, ఏక హృదయం ఏకాత్మీయ గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తులు బహుబలంగా ప్రభు అయిన యేసు పునరుత్థానం గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవకృప అందరి యందు అధికంగా ఉండెను. ఇక్కడ చెప్తున్న 34 చూడండి. భూములైనను ఇండ్లనైనను కలిగిన వారందరూనా. అబ్బా, అంటే ఎంతమంది వాక్యం అయితే విన్నారో, సొంతిల్లులు ఉన్నవాళ్ళు, భూములు, సొంత భూములు ఉన్నవాళ్ళు, చరాస్తులు ఉన్నవాళ్ళు, ఎంతమంది అయితే అపోస్తుల ద్వారా వాక్యాన్ని విన్నారో వారందరూ ఏం చేశారట? ఇల్లైనను భూములైనను కలిగిన వారందరూ వాటిని వెళ్ళి అమ్మిన వెల తెచ్చి, అబ్బా, వీళ్ళు కూడా అపోస్తుల పాదాల చెంత పెట్టండి. మీద ఇదేటండి, వీళ్ళు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఇదే పాదాల దగ్గర పెట్టేస్తారు ఏంటండి? ఎందుకు ఇలా? ఎక్కడి నుంచి వచ్చింది మనసు? ఎక్కడి నుంచి వచ్చింది మనసు? వాళ్ళలో పిసినారు వాళ్ళు ఉండరా? వారిలో రూపాయి దాచుకునే వాళ్ళు ఉండరా? అదేమైనా ఊరికి వచ్చిన సొమ్మాయిలకి, అబ్బనంగా వచ్చిన సొమ్మ, తల్లిదండ్రుల నుంచి వచ్చినవి స్థిరాస్తులు అయితే కష్టపడి సంపాదించుకున్నవి కూడా స్థిరాస్తులు ఉంటాయండి. ఇంత కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని రక్తాన్ని చెమటగా మార్చి రూపాయి పిల్లల కోసమో వారి కోసమో ఏదో దాచిపెట్టుకునే ఇల్లులు, పొలాలు, భూములు, చరచిరాస్తులు అమ్మి తీసుకుని వచ్చి అపోస్తుల పాదాల చెంత పెడుతున్నారు అంటే ఇంత మనసు ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? అసలు ఎలా వచ్చాయి ఈ భావాలు? ఒకటే, దాచబడిన ధనం. ఈ మొత్తం సంతోషం తెలియ మొత్తం అమ్మి అంతా పొలం కొన్నాడు కదా, మొత్తం తనకున్నదంతా మీ పొలం కొనడానికి ఎక్కడి నుంచి వచ్చేవాడికి ఆ భావాలు? పొలములో దాచబడినటువంటి గుప్తనిధి, పొలంలో ఉన్నటువంటి ఆ ధనాన్ని, దాచబడిన గుప్తనిధిని బట్టి ఇది కొంతే అది ఎంత నాయనో, నా తరతరాలు బతకచ్చు, మా వంశమంతా సత్యంత వరకు తరతరాలు బతకచ్చు అన్నటువంటి ఆలోచన పిల్లరా. ఆ రోజు కూడా అపోస్తులు, శిష్యులు, ఈ యెరూషలేములో క్రైస్తవులు కూడా ఎందుకు తమ ఇళ్ళైనను భూములైనను చరచిరాస్తులు అమ్మి అపోస్తుల పాదాల చెంత పెట్టారంటే వారికి క్రీస్తు అనే ధనం అర్థమయ్యాడు కనుక. ఈ చిన్నది మాకున్నది ఒక ఇల్లు, లేకపోతే 4 ఒక భూమి, ఒక 5 ఇల్లులు, ఒక 20-30 ఎకరాలు, ఒక 5-6 ఎకరాలు, ఈ చిన్ని భూమి ఇచ్చేస్తే ఆయనను కనుగొన్నందుకు పరలోకం సొంతం అవుతుందా అంటే క్రీస్తు అనే దాచబడిన ధనం అర్థమయ్యాడండి. ఆయనను పట్టుకుంటే పరలోకంలో ఎంత ఉన్నతమైన స్థితి వచ్చిందో అర్థమయ్యాడు కనుక అంత పరలోకమా నాకు ఈ కొంత ఇచ్చినందుకు అని చెప్పి ఆనందంగా వెళ్ళిపోయి అమ్మేసి అపోస్తుల పాదాల చెంత పెట్టినట్లుగా మనకు కనబడుతుంది చూడండి పిల్లారా. అంటే వారికి క్రీస్తు అర్థమయ్యాడా? అపోస్తులకు అర్థమయ్యాడు? అర్థమవలేదా? అర్థమైపోయాడు. ఏమండి, శిష్యులకు అర్థమయ్యాడు లేదా? వారికి అర్థమయ్యాడు. ఏమండి, ఆస్తులున్న వారికి అర్థమైతే సమస్తాన్ని అన్నీ అమ్మి ఇచ్చేసి క్రీస్తును కనుగొన్నవారు వీళ్ళంతా కనుగొన్నవారు కనుక ఆస్తులు ఉన్నాయి కాబట్టి తెగనమ్మి తీసుకెళ్ళి అపోస్తుల పాదాల చెంత పెట్టారు. మరి ఏ ఆస్తి లేని వారు క్రీస్తును కనుగొన్నవారు బైబిల్లో ఉన్నారా?
ఏ ఆస్తిపాస్తులు లేకుండా సంతులు కాదు కదా, 3 పూట్ల తిండి కూడా లేనటువంటి నిరుపేదలైన వారు, క్రీస్తును నమ్మిన వారు, మరి క్రీస్తును కనుగొన్నవారు బైబిల్లో ఉన్నారండి? ఉన్నారా? చరిత్రలో ఉన్నారండి. ఇంతకు ఎవరు వారు? మాసిదోనియా సంఘస్థులు. 8వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం చూడండి, చక్కటి వచనాలని. 2వ వచనం నుంచి చూడండి. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజేస్తున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు వారెవరటండి? నిరుపేదలు. మరియు వారు నిరుపేదలు. పిల్లరా, నిరుపేదలు అంటే ఎవరండి? పేదలంటే 3 పూట్ల తిండి లేని వాడండి. ఇక నిరుపేద అంటే కనీసం 2 పూట్ల కూడా తిండి లేని వాడినే నిరుపేదలు అంటారు. ఇలాంటి నిరుపేదలు మాసిదోనియా సంఘంలో ఉన్నారు, మాసిదోనియా దేశంలో ఉండేవారు. ఇలాంటి నిరుపేదలు యేసు క్రీస్తును నమ్ముకున్నారంటే క్రీస్తును కనుగొన్నారు. వీరు లోకంలో దాచబడిన ధనం లాంటి క్రీస్తును కనుగొన్నారు. కనుగొనగానే వీరు ఏం చేశారు తెలుసా అండి? వారు నిరుపేదలైనను వారి దాతృత్వం, ఇదంటే దాతృత్వం అనేది డబ్బులున్న వాళ్ళకైనా నిరుపేదలకు కూడా ఉంటుందా? దాతృత్వం అనే గుణం నిరుపేదలకు కూడా ఉంటుంది అన్నాడు. చూడండి, వారి దాతృత్వము బహుగా విస్తరించెను. చదవాలి. ఈ కృప విషయంలోను, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలుపొందు విషయంలోను మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియేగాక, సామర్థ్యము కంటే ఎక్కువగాను తామంతట తామే ఇచ్చిరని. అబ్బా, ఎలా ఇచ్చారటండి నిరుపేదలు? అప్పు చేసి ఇచ్చారని. సామర్థ్యము కంటే ఎక్కువగా, అంటే సామర్థ్యం అంటే ఉన్నంత ఇచ్చేయడం, అప్పు చేసి ఇచ్చారంట. చూడండి దేవుని పిల్లలారా, ఇటు నిరుపేదలు కూడా ఈ పని చేశారా? నిరుపేదలు అడగండి. అమ్మ 10 లక్షల రూపాయలు ఇల్లులో 20,000 కడితే చాలా అమ్మ మీకు ఇల్లు వస్తుంది అన్నాం అనుకోండి. వాడి దగ్గర 10,000 ఉందనుకోండి, మిగతా 10,000 ఆ 10 లక్షల రూపాయలు అప్పు కోసం, ఇల్లు కోసం అప్పు చేస్తా చేయడా? అక్కడ 10,000 రూపాయలు ఇల్లు ఉందమ్మా, 20,000 కడితే 10,000 రూపాయలు ఇల్లు ఇస్తామమ్మా అన్నాడు అనుకోండి. వాడు అప్పు చేస్తాడా? పోవయ్యా చెప్పొచ్చా ఉంటాడు. 10 లక్షల రూపాయలు ఇల్లు అనగానే 20,000కు 10 లక్షల రూపాయలు ఇల్లా? నా దగ్గర 10,000 ఉంది, పదరా 10,000 అప్పు తీసుకొచ్చుకుందాం, ఎలాగైనా దాన్ని సొంతం చేసుకోవచ్చు ఆలోచించాడు. ఎందుకంటే 10 లక్షల ఇల్లు, ఇక 1 కోటి రూపాయలు ఇల్లు అంటే, 10 కోట్ల రూపాయల అపార్ట్మెంట్ అంటే, 100 కోట్లు అంటే అప్పు కాదు. వాడు ఏమేం తీసుకొని వస్తాడు డబ్బులు? వాడు 20,000కు 100 కోట్ల రూపాయల అపార్ట్మెంట్ అంటే వాడు ఎంత వారు ఎగురుకుంటూ సంతోషగానాలతో వచ్చి దాన్ని 20,000 కట్టి తీసుకుంటాడో. పిల్లరా, ఆ రోజు నిరుపేదలైనప్పటికీ వారు ఎందుకు దాతృత్వం, వారి సామర్థ్యం కంటే ఎక్కువ ఇచ్చారు దేవుడి కంటే. క్రీస్తును కనుగొన్నవారండి వీరు. అంటే క్రీస్తును కనుగొన్న ధనవంతులైన, క్రీస్తును కనుగొన్న నిరుపేదలైన వారు ఏం చేశారో మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. ఇదిగో దాచబడిన ధనాన్ని అంతా ఇచ్చి సొంతం చేసుకుని వ్యక్తిలాగా వీరు కూడా క్రీస్తును కనుగొన్నారు. కాబట్టి వీళ్ళపై తమకున్నది అంతయు ఇచ్చి యేసు క్రీస్తును సొంతం చేసుకున్నారు. పిల్లలారా, మీరు ఆలోచించండి. ఏమండి, ఇదిగో దాచబడిన ధనం అనే విషయంలో యేసు క్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి మరి ఉపమానంలో ఉన్నటువంటి పరలోకాన్ని అర్థం చేయించే మహాజ్ఞానం. పిల్లరా, ఇప్పుడు మీరు ఆలోచించండి. ఆయనను కనుగొన్నవారు అలా చేశారు. పొలంలో ధనాన్ని కనుగొన్నవాడు అలా చేశాడు. ఇక్కడ లోకంలో అనేటువంటి, లోకం అనే పొలంలో ఉన్న క్రీస్తును కనుగొన్నవారు ఇలా చేశారు. పిల్లరా, మరి ఇప్పుడు మనం క్రీస్తును కనుగొన్నామంటారా, మనం కనుగొనలేదంటారా? మనం క్రీస్తును కనుగొన్నామా, కనుగొనలేదా? నమ్ముకోలేదు చెప్పండి. పోనీ క్రీస్తును నమ్ముకోలేదా? నమ్ముకోలేదా? అంటే నువ్వు నమ్ముకున్నావు అంటే వాళ్ళు మొదట కనుగొన్న తర్వాతే నమ్ముకున్నారు. మనం నమ్ముకుంటున్నాం అంటే మనం కూడా ఏంటనమాట, కనుగొన్నాము అనే మనం అనుకుంటున్నాం. కానీ పిల్లరా, మీరు నమ్ముకున్నారా లేదంటే అందరూ తలలూపుతారు. ఇలాగా నమ్ముకున్నామంటే నమ్ముకున్నామని అంటారు. బైబిల్ని అడిగితే, నన్ను అడిగితే బైబిల్ బట్టి ఏం చెప్తాను తెలుసా? మీరు అసలు యేసు క్రీస్తును నమ్ముకోలేదు అని చెప్తాను. అంటే ఆయన కనుగొనలేదు. నమ్ముకోలేదంటే మీరు మళ్ళీ నా మీద కోపడతారేమో. ఆయన మీరు కనుగొనలేదు అని చెప్తాను. లేదండి బ్రదర్, మీరు అంత మాట అనకండి, మేము కనుగొన్నామండి ఆయన్ని అని ఒకవేళ మీరు అంటారనుకోండి. ఒకవేళ మీరు క్రీస్తును కనుగొని ఉన్నట్లయితే ఇప్పుడు ఏం చేసి ఉండాలి మీరు? మనం ఏం చేయాలి? క్రీస్తును కనుగొంటే, మనం క్రీస్తును కనుగొంటే ఏం చేయాలండి? కనుగొంటే ఏం చేయాలి? నువ్వు మాట్లాడలేదు, ఏదో మొత్తానికి సమస్తం ఉంటున్నాడు, చరచరస్తుంటాడు, ఉండేది ఒక ఇల్లే ఉంది. ఏమండి, ఆయన కనుగొన్నట్లయితే మనం ఏం చేయాలండి? సంతోషంతో ఇంటికి తిరిగి వెళ్ళాలా, దుఃఖపడి వెళ్ళిపోవాలా? ఈ పాట విన్న తర్వాత మీరు దుఃఖపడి వెళ్ళిపోతారు తప్ప మీరు సంతోషంతో వెళ్ళిపోరండి.
ఎందుకంటే ఊరికి ఆ సెమినార్కి వెళ్ళకుండా బాగున్నాను, డీప్గా కొట్టాడు దెబ్బ అయినా. ఏదో దాచబడిన ధనం అంటే ఏదో గుప్త నిధి లేదు చెప్తాడు అనుకుంటే అటు వచ్చి ఇటు వచ్చి ఎక్కడికి వచ్చింది పాఠము? మాకు వచ్చేసింది ఏంటి? ఉదయం పాఠము మాకే దగ్గరికి వచ్చేసింది. ఈ పాఠం ఏదో ధనం అంటున్నాడు, పొలం అంటున్నాడు, కాకతీయ రాజులు అంటున్నాడు, ఏదో అపోస్తులు బర్నబాలు అనుకుంటున్నారు. బైబిల్లో చదువుకుంటున్నాం ఏమండి. బైబిల్లో వ్రాయబడిన మాటలు కేవలం చదువుకోవటానికి వ్రాయబడిన మాటలు కాదు ప్రియులారా, వారు అనుభవించిన తర్వాత వ్రాయించిన మాటలు ప్రియులారా. మనకు చెయ్యమని ఉద్దేశించి వ్రాయించిన మాటలు ఇవన్నీ కూడా చదువుకొని వెళ్ళిపోవడానికి కాదు, ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోవడానికి కాదు, చెయ్యాలి ప్రియులారా. ఎందుకంటే ఇప్పుడు క్రీస్తు అనేది నిజంగా నువ్వు కనుగొన్నట్లయితే, ఆయన నీకు అర్థమైనట్లయితే, ఏమంటే ఇంటికి అన్నీ అమ్మటానికి సంతోషంగా వెళ్ళాలా, ఏడ్చుకుంటూ వెళ్ళాలా? నీకున్నదంతా అమ్మి ఆయన పని కోసం పెట్టగలగాలి. ఏమండి మరి ఇప్పుడు ఎప్పుడైతే మనకు అర్థమైందో అప్పుడు ఎలా వెళ్ళాలి ఇంటికి? ఇప్పుడు మనం దాచబడిన ధనం, పొలం అంటే ఏంటి? లోకం అని తెలిసింది. దాచబడిన ధనం అంటే ఎవరు అని తెలిసింది మనకి. ఇప్పుడు దాచబడిన ధనం అంటే ఎవరు? యేసుక్రీస్తు. అబ్బా, యేసుక్రీస్తు దొరికాడు, తెలిసిపోయింది. అంటే ఇప్పుడు ఆయన సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలి? పొలం సొంతం చేసుకోవాలంటే ధనాన్ని సొంతం చేసుకోవాలి, ముందు పొలాన్ని కొనాలి. ఇప్పుడు క్రీస్తును సొంతం చేసుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి? సంతోషంతో వెళ్ళి మనకున్నదంతయు అమ్మాలి. ఏమండి ఇలా మొత్తం అంతా అమ్మి ఎవరైతే, అంటే అమ్మటం కూడా ఎలా వెళ్ళి అమ్మాలండి? సంతోషం తిరిగి వెళ్ళిపోయి, అబ్బా ఒక పోతే పోయింది చిన్న ఇల్లు, నాకు ఇక్కడ యేసుక్రీస్తు సొంతం అయిపోతాడని పరుగులెత్తుకుంటూ ఎంత పోతే అంతగా అమ్మేసి సంతోషంగా తీసుకొని వచ్చి ఇక్కడ దేవుడి పని దగ్గర పెట్టేసేయాలండి. పిల్లారా, నేను ఒక మాట అడుగుతున్నాను, అసలు పెట్టగలమంటారా? పోనీ ఇప్పుడంటే పెట్టలేము స్పాట్లో, పోనీ ఒక వారం తర్వాత ఏమైనా పెట్టగలమా? వారం తర్వాత ఇప్పుడే కొంచెం ఆవేశం వస్తుంది తప్ప వాక్యం వింటున్నప్పుడు. ఒక వారం బయటికి వెళ్ళిపోయే కానీ మీరు ఇంటికి వెళ్ళే లోపే మీ మనసు అంతా మారిపోతుంది. ఇప్పుడు బాగా వింటున్నారు, అబ్బా ఎంత బాగుంది వాక్యం, నిజంగా దేవుడు పరిశుద్ధుడు, ఆయన కోసం బ్రతకడం ఎంత గొప్పది అనిపిస్తుందండి. కానీ మీరు ఇంటికి వెళ్ళిపోయి నడిచే లోపే మీ ఆలోచనలు పక్కకి వెళ్ళిపోయి లోకాన్ని చూడగానే మొత్తం మనసు అంతా కూడా చల్లబడిపోతుందండి. పిల్లారా, మీరు ఆలోచించండి. క్రీస్తును నిజంగా కనుగొన్న వారైతే ఇప్పుడు ఏం చేయాలి? మనమందరం కూడా మనకున్నవన్నీ అమ్మి సంతోషంతో తీసుకొచ్చి దేవుని సేవకు ఖర్చు పెట్టండి పర్లేదు. మరి మీ వయసుకు వచ్చిన పిల్లలు ఎలాగా? పెళ్ళిళ్ళు అవుతాలేండి, దేవుడు చూసుకుంటాడు. మరి అబ్బాయిలకు ఉద్యోగాలు చూసుకుందాంలేండి, తర్వాత చూసుకుందాం. కానీ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, ఏదో ఒకటి తిని బతుకుతాడు, ఏదో ఒకటి పెళ్లి చేసుకుని ఉంటుంది. ఏమొచ్చింది చెప్పండి? ఇప్పుడు లేదు, ఆ డబ్బులు పెట్టుకుని వీనికి ఇచ్చామనుకో, ఈ డబ్బు ఎన్నాళ్ళు ఉంటుంది, మా పాప ఎన్నాళ్ళు ఉంటుంది, వాడెన్నాళ్ళు ఉంటాడు, అల్లుడు కొడుకెన్నాళ్ళు, కూతురు ఎన్నాళ్ళు, కోడని నేనెన్నాళ్ళు. ఇదిగో వారు కనుగొన్నవారు చేశారు. ఏంటి ఇలాంటి కారణం చెప్తున్నాడంటే, వీళ్ళకి అసలు ధనాన్ని కనుగొన్నవాడా కనుగొనవాడా? సంతోషంతో అమ్మాల్సింది పోయించి వచ్చిన తర్వాత పాప వెళ్ళి అబ్బాయి ఉద్యోగం, ఏదో ఆరోగ్యం అనారోగ్యం ఏదో చెప్తున్నారు అనుకో. ఏమండి మరి ఇలా చెప్తున్నాడంటే వీడికి అసలు ధనాన్ని కనుగొన్నవాడా కనుగొననివాడా? కనుగొన్నవాడైతే సంతోషంతో అమ్మేసి పెడతాడండి. సంతోషంతో తీసుకొచ్చి కాళ్ళ దగ్గర పడేసి, ఇదిగో మాకు వచ్చింది ఇంత తీసుకోండి, టక్కని కాళ్ళ దగ్గర పెట్టండి సేవకు. అమ్మాయ్యా మొత్తం ఖర్చు పెట్టేసావు నాయన, ఇక మాకు ఎవరు సొంతమైనట్లు? ఇప్పుడు యేసుక్రీస్తు సొంతమైనట్లు. మరణించిన తర్వాత నాయన పరలోకం దక్కుతుంది నాయన. ఈ కొద్ది రోజులు శేష జీవితాన్ని దేవుడి పనిలో గడిపేసుకుంటాం. పిల్లారా, మొదటి శతాబ్దంలో క్రీస్తును కనుగొన్న అపోస్తలులు బర్నబా గారు, పౌలు గారు, ఆ తర్వాత వచ్చిన పౌలు గారు, మాసిదోనియా క్రైస్తవులు, యెరూషలేములో ఉన్న క్రైస్తవులు చేసింది ఏంటో తెలుసా? ఇదే చేశారు పిల్లారా, ఇదే చేశారు. ఎందుకంటే క్రీస్తును కనుగొన్నవారు చేసే పని అది కనుక సంతోషంతో అమ్మి చేశారండి. ఈరోజు మనం కనీసం దేవుడి కోసం ఇల్లంటే ఉండడానికి, ఇల్లంటే పోని తలదాచుకోవడానికి అంటారు, కనీసం ఎక్స్ట్రా ఉన్న ఫ్లాట్లైనా అమ్మే పరిస్థితులు ఉన్నాయా? ఎక్స్ట్రా ఉన్నటువంటి భూమిని అమ్మే పరిస్థితులు ఉన్నాయా? ఎక్స్ట్రా ఉన్న ఇల్లేనా అమ్మే పరిస్థితులు ఉన్నాయా? చెప్పండి దేవుని పిల్లలారా. ఉండటానికి ఉండే ఇల్లు కాదండి, వాళ్ళు ఉండే ఇల్లు కూడా అమ్మేసి ఇచ్చారు. వాళ్ళకి పిల్లలు లేరా? అమ్మాయిలు లేరా? పెళ్లి చేసుకుని పెళ్లి గుర్తుకొచ్చిన అమ్మాయిలు లేరా? అబ్బాయిలు లేరా? ఉద్యోగం చేయవలసిన అబ్బాయిలు? వాళ్ళకి అనారోగ్యం లేదా? అన్నీ ఉన్నాయి కదండి. వారు మనుషులు అండి, మనకి ఏవైతే ఉన్నాయో అన్నీ ఉన్నాయి. కానీ వారు ఏమనుకున్నారో, పోతే పోయింది, చెట్టు కింద నిలబడైనా సరే కొద్ది రోజులు బతికితే క్రీస్తు అనే ధనాన్ని కనుగొన్న మాకు అది సొంతం కావాలంటే మేము ఈ పడిచి తెరవలసిందని చెప్పి ఎంతగా వాళ్ళు అర్థం చేసుకున్నారో మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. అంటే ఆ రోజు కనుగొన్నవారు అలా చేస్తున్నారు. ఈ రోజు మనం చేయలేకపోతున్నాం, కష్టపడుతున్నాం, అసలు మొహాల్లో పెట్టుకుంటున్నాం, అసలు చేయలేము అంటే క్రీస్తును కనుగొన్నామనా కనుగొనలేదనా? కనుగొనలేదనా మనం క్రీస్తుని? నీవు క్రీస్తుని కనుగొనలేదు. కనుగొంటే అలాగుండవు. వెంటనే సంతోషం ఇంటికి వెళ్తావు. ఇదిగో ఫలానాయన మా కలిగిరికి మళ్ళీ దేవసాయం గారు వచ్చారు, దాచబడిన ధనం అనే పాటని చెప్పేశారు. లోకంలో దాచబడిన ధనం యేసు క్రీస్తే. ఆయనతో నా ఇష్ట వస్తువులు ఏవి సాటి రావు. ఆయన కుడి చేతిలో ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నాయి. ఇదిగో ఆయన చేతులు దీర్ఘాయుష్షు ఉంది, పరలోకం ఉంది. నాకు అంతకంటే ఏం కావాలి? కాబట్టి వెంటనే ఉన్నాయని ఇచ్చేస్తాను నేను, ఉన్నాయి నా భాగం నాకు పంచండి, నా భాగం అమ్మేస్తాను నేనని మనం అంటామండి. కానీ పిల్లలారా, ఇప్పుడు అంటే అనలేము. పొరపాటున భవిష్యత్తులో అనగలుగుతాము మనం? అసలు ఆ మనసు వస్తుందంటారా? రాదు పిల్లలారా, ఆ మనసు రాదండి. కానీ దేవుని వారలారా, బైబిల్లో పరలోకానికి అర్హత సాధించిన క్వాలిఫై అయినటువంటి ఏ వ్యక్తిని చూసినా ఈ లక్షణం కనబడుతుంది.
ఏ వ్యక్తిని చూసిన ఈ లక్షణం. ఫర్ ఎగ్జాంపుల్ మోషే గారిని తీసుకోండి. మోషే గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో ఆ మహానుభావుడు దేనికోసం దేనిని కాలదనుకున్నాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి ప్రియులారా, ఎంత గొప్ప మహానుభావులు వాళ్ళ చరిత్రలో ఎలా బతికారో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24-25. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి పెద్దవాడయ్యాడు. విశ్వాసమును బట్టి అంటే క్రీస్తును కనుగొన్నాడు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయం ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నటకు, ఓ నాకెందుకు, నీ ఫరో వద్దు, నీ కుమార్తె వద్దు, నీ రాజ్యం వద్దు, నీ సింహాసనం వద్దు, నీ రాణులు వద్దు, నీకు అధికారం వద్దు, నీ ఇనప రథాలు వద్దు, 600 ఇనప రథాలు ఏం చేసుకుంటాను ఇవన్నీ కూడా, ఇదిగో క్రీస్తు నాకు అర్థమయ్యాడు. పొలంలో దాచబడిన క్రీస్తు నిమిత్తము దేవునితో ప్రజలతో శ్రమ అనుభవించుట గొప్ప భాగ్యం అంటే సంతోషంగా వాటిని విడిచిపెట్టేశాడు. చూడండి దేవుని పిల్లలు, నాకు వద్దు పో, ఈ సింహాసనాలు వద్దు, ఈ డబ్బులది ఏ వద్దు, ఇదిగో చేతి కర్రతో కట్టుబట్టలతో దేవుని ప్రజలతో నేను బయలుదేరి వెళ్ళిపోతాను, ఆ పరలోక మహాలోకాన్ని సొంతం చేసుకుంటాను, నాకు క్రీస్తు కావాలి. ఈయనే దాచబడిన ధనం, ఇంత విలువైనటువంటి దాచబడిన వెలకట్టలేని ధనాన్ని విడిచిపెట్టి నాకున్నది అంతా ఘోరంతా దాన్ని నేను పట్టుకుంటానా? ఎంత బాగా చెప్పాడు చూడండి దేవుని పిల్లరా. అమ్మాను నాన్న చాలు మోషే, ఒక్కసారి నేను ఫరో కుమారుడిని అమ్మ అను చాలు, నువ్వు సింహాసనం నీదే, సమస్త గుత్తాధిపత్యం నీదే నాయన, బంగారు సింహాసనం మీద కూర్చుంటావు, కిరీటాలు, రాణులు, రాజ్యం, అధికారం, 600 యుద్ధరథాలు. చూడు నైలున్నది పరివాహక ప్రాంతాన్ని, ఏ దేశంలో పంటలు పండకపోయినా ఈజిప్టులో మాత్రం సంవత్సరానికి కారు పంటలు కుప్పలు కుప్పలుగా 1 కారు 2 కార్లు 3 కార్లు పండుతాయి. బ్రహ్మాండంగా ఉంది. పిరమిడ్లో ఉంటుంది నాయన నీ శవము, చరిత్రలో నిలిచిపోతావు నాయన, ఒక మమ్మీగా నిలబడిపోతావు నాయన నువ్వు, కాబట్టి నా కుమారుడు నాకు ఒప్పుకోనాయన అని చెప్తే ఆయన ఒప్పుకోలేదటండి. అల్పకాలము పాప భోగం అనుభవించటం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నటకు ఎంత బాగా ఆయన అర్థం చేసుకున్నాడు చూడు. ఎలయనగా ఎందుకు ఒప్పుకోలేదు? ఎలయనగా అతడు ప్రతిఫలముగా అంటే ఆ ధనరాశులకు అన్నిటికీ ప్రతిఫలముగా విసర్జించడం వలన ప్రతిఫలముగా రాబోవు కలగబోవు బహుమానము యందు దృష్టి ఉంచాడండి. దృష్టి పెట్టాడు. ఓ అంత పరలోకం, ఇది దృష్టి ఎంత ఉంది, ఓ ఇది ఎందుకు, నాకు అదే కావాలి నాకు అనేసి దృష్టి ఉంచి, ఏమండి ఒక విశ్వాసిగా ఇటువంటి బతుకును బతికాడు మీరు ఆలోచించండి. అంతేకాదు అబ్రహాం గారు పునాదుల గల పట్టణం కోసం ఎదురు చూచుచ్చు దేవుడు దేశాన్ని ఇస్తే ఎందులో ఉన్నాడు? గుడారాలలో ఉన్నాడు. అదే భక్తిని బిడ్డకు చెప్పించేశాడు, బిడ్డకెక్కించాడు. సీసాకు ఆయన గుడారాలలో బతికాడు. అదే భక్తిని అబ్బలు కొడుకులు ఇద్దరు కలిపేసి మరి యాకోబుకి ఎక్కించారండి. ఆయన అలాగే బ్రతికాడు. దేవుని పిల్లలారా మీరు ఆలోచించండి. బైబిల్లో బతికిన భక్తులందరూ కూడా క్రీస్తు వచ్చి ఈ మాట చెప్పేటప్పటికే పిల్లలారా వారికి తెలిసినంతలో ఇదిగో ఈ లోకం దేవుడి కోసం యేసుక్రీస్తు నిమిత్తం ఇవన్నీ కూడా తృణప్రాయంగా ఎంచుకొని పిల్లరా అవన్నీ పక్కన పెట్టి క్రీస్తును సొంతం చేసుకోవడానికి పరలోకానికి వాళ్ళు వెళ్ళటానికి చేయవలసిన పనులన్నీ చేశారు చూడండి పిల్లరా. ఇప్పుడు దావీదు గారు ఏమంటున్నారో చూడండి. మోషే ఏం చేశాడో ఏమన్నాడో చూశారు, అబ్రహాం గారు ఏమన్నారో చూశారు, దావీదు గారు ఏమంటున్నారో చూడండి. 119:96లో 119వ అధ్యాయం కీర్తనల గ్రంథం చివరి మాట చూడండి. కీర్తనలు 119వ అధ్యాయం 16వ వచనంలో ఏమన్నాడు చూడండి పిల్లరా. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 96వ వచనం. కీర్తనలు 119:96 ఏమన్నాడు చూడండి అక్కడ. 119 కీర్తనల గ్రంథం 96. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను అన్నాడండి. ఏమన్నాడు? సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్న సకల సంపదలకు, అంతేనా? సకల సంపూర్ణతకు పరిమితి కలదు. సకల సంపూర్ణత అంటే తిండిలో సంపూర్ణత, బట్టలో సంపూర్ణత, ఉద్యోగంలో సంపూర్ణత, వివాహం చేసుకున్న భార్యలో సంపూర్ణత, పిల్లల ఆనందంలో సంపూర్ణత, మిజ్జెలు మేడలు కట్టుకోవడంలో సంపూర్ణత, గుర్రాల మీద స్వారీ చేయడంలో సంపూర్ణత, పల్లకీల మీద ఊరేగడంలో సంపూర్ణత, బంగారును కలిగి ఉండటంలో సంపూర్ణత, బంగారు పల్లెల్లో తినడంలో సంపూర్ణత, బంగారు కిరీటాలు ధరించుకోవడంలో సంపూర్ణత, బంగారును ఒంటి మీద వేసుకోవడంలో సంపూర్ణత, ఊరి మీద పడి తిరగడంలో సంపూర్ణత, ఉద్యానవనాలు నాటించుకోవడంలో సంపూర్ణత,
ఏమండి, తిండిలో ప్రతి దానిలో ఒక సంపూర్ణత అనేది ఉంటుందండి. వేసుకునే బట్టల్లో సంపూర్ణత ఉంటుంది, తినే తిండిలో సంపూర్ణత ఉంటుంది, ఏమండి వాడుకునే వస్తువుల్లో సంపూర్ణత ఉంటుంది పిల్లలారా. ఆ సంపూర్ణత కోసం ఈరోజు లోకమంతా పరుగులెడుతుంది చూడండి పిల్లలారా. అందుకే ఈ విషయాన్ని ఆలోచించిన దావీదు గారు ఒక రాజుగా, ఏమండి మకుటము కలిగినటువంటి ఒక మహారాజుగా ఆయన ఆలోచించి ఏమన్నాడంటే, సకల సంపూర్ణతకు పరిమితి కలదురా, తిండికి పరిమితం కలదు. ఇక బిర్యానీ ఎంత తింటావు నువ్వు? ఒక ప్లేట్ పెట్టాను తింటావు, రెండో ప్లేట్ పెట్టావు గట్టిగా లాగిస్తావు, మూడో ప్లేట్ కూడా పెడితే వాంతి చేసుకో, లోపల బయటకు వచ్చేస్తుంది. అంతేనా? 2 ప్లేట్లు పెడితే తినేస్తావు, అంత పెట్టామంటే మూడో ప్లేట్, 4వ ప్లేట్ అన్నామంటే వాంతి చేసుకుంటావు. 10 గుడ్లు తింటావు, 2 గుడ్లు తింటావు, 4 తింటావు, 10 తింటావు, 50 గుడ్లు పెట్టామనుకో నీకు మొత్తం గుడ్లే బయటకు వచ్చేస్తాయి. ఇక ఆలోచించండి దేవుని పిల్లలారా, ఏది సకల సంపూర్ణత, ఏది ఎందులో ఉంది చెప్పండి? సకల సంపూర్ణత ఏ ఇంట్లో పడుకో, తెచ్చుకో, ఒక మంచి బెడ్ తెచ్చుకో, కుషన్ బెడ్ తెచ్చుకో. నువ్వు బెడ్ మీద కొత్తలో పడుకున్నప్పుడు బాగుంటుంది. కాస్త ఎక్కువ అయిపోతే నీ బాడీకి ఆ బెడ్కు మధ్యలో వేడి వస్తుంది, తర్వాత చాపేసుకుని కింద పడుకోవాల్సిందే. నువ్వు అలా పడుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళలో మేము ఉన్నాం. డబల్ గార్డ్ బెడ్ తెచ్చుకొని పడుకోకుండా కింద చాపేసుకొని పడుకుంటున్నాం. ఎందుకు? సరైనటువంటి కంఫర్టబిలిటీ ఉండదు పిల్లలారా, ఉండదు. ఆలోచించండి. బంగారు కొనుక్కోండి, పెట్టుకోండి, బీరువాలో పెట్టుకోండి, అందులో కూడా ఏముండదండి, ఏముండదు. మీకు అంత డౌట్ అయితే సోనియా గాంధీ కొడుకును ఎంత బంగారు వేసుకొని తిరుగుతాడు? ఏమండి, సోనియా గాంధీ ఎంత బంగారు వేసుకొని తిరుగుతుంది? ఏం వేసుకుంటారండి? చెవులకు కమ్మలు కూడా ఉండవు. ఎందుకంటే చి అనిపించేసింది వాళ్ళకి, ఎందుకంటే అందులో ఏమీ లేదు కనుక. అందుకే సకల సంపూర్ణతకు పరిమితి కలుగుతుంది. దేనైనా తిండికి పరిమితి, కట్టే బట్టకు పరిమితి, కాపురం చేసే సంసారానికి పరిమితి, అది పరిమితే. నీకు కూడా అది అబ్బా ఇది ఏమి సుఖం ఉండడానికి లేదు. పరిమితి, మోకాలు పట్టుకొని చస్తావు. ఆలోచించండి దేవుడిన పిల్లరా, అన్నిటికీ పరిమితి. సకల సంపూర్ణతకు పరిమితి కలదు అని నేను గ్రహించి ఉన్నాను. ఇక కింద చెప్తున్నాడు, ఏది అపరిమితం కలదు కింద చెప్తున్నాడు. నీ ధర్మోపదేశం అపరిమితమైనది. అపరిమితమైనది ఏదట? నీ ధర్మోపదేశం, నీ ధర్మశాస్త్ర ఉపదేశం, నీ వాక్యం, నీ క్రీస్తు, నీ జ్ఞానం. ఇదిగో యేసుక్రీస్తు అపరిమితమైన వాడు, అపరిమితమైనది, దీనికి అంతులు లేనిది. ఈ శరీర ఆ పరలోక సుఖాలకు, ఆ జ్ఞానపు ఆనందానికి అయ్యో దానికి అంతులు లేదు. నేను కొన్ని కోట్ల సంవత్సరాల పరలోకాన్ని అనుభవించిన అసలు దానికి పరిమితి లేదు, అది విశాలమైనది. ఎంతని చెప్పను తండ్రి, నా మట్టి బొరకు మించింది అదే తండ్రి అన్నాడు. పరిమితి కలిగిన అన్నం కోసం పరలోకాన్ని పోగొట్టుకుంటానా? పరిమితి కలిగిన శరీర సుఖం కోసం నేను పరలోకాన్ని పోగొట్టుకుంటానా? పరిమితి కలిగిన బట్ట కోసం నేను పరలోకాన్ని పోగొట్టుకుంటానా? పరిమితమైన రాజ్యం కోసం, ఈ రాణుల కోసం, ఈ పిల్లలు నాతో, సొలొమోను నా కొడుకు నాతో వస్తాడా? ఎవరు వస్తారు నాతో? నా నరకం రేపు నేను తేడాగా బతికితే నా నరకాన్ని ఎవడు పంచుకుంటాడు? నా భార్యలు పంచుకుంటుందా? మీకాలు పంచుకుంటుందా? అబీగ ఎవరు పంచుకుంటారు చెప్పండి? సొలొమోను పంచుకుంటాడా? అబ్షాలోము పంచుకుంటాడా? ఎవరు పంచుకుంటారు ఈ నరక నిత్యాగ్ని గుండాని? నా పరలోకాన్ని కూడా ఎవరు పంచుకుంటారు చెప్పండి? తెచ్చి పెడతారు నాకు. కాబట్టి సకల పరిపూర్ణతకు పరిమితి కలదు, నీ ధర్మశాస్త్రోపసారానికి పరిమితి లేదు. ఉన్నతమైనది ఈ పరిమితి కలిగినది నాకొద్దు. పరిమితి లేనటువంటి నీ పరలోకం, నీ వాక్యం నాకు, నీ క్రీస్తు నాకు కావాలి నాయన. ఆయనను సొంతం చేసుకుంటే కుడియడం వల్ల ఏమండి దీర్ఘాయుష్షు నాకు ఉంటుంది అన్నటువంటి ఆలోచనతో ఇటువంటి మంచి మాటలను అనుపూర్వకంగా బైబిల్లో రాశాడు. మీరు ఆలోచించండి దేవుడిన పిల్లలారా, ఇదే దాచబడిన ధనం. అర్థమైన వాడు చెబుతున్న మాటలు మీరు విన్నారు. ఒక అపోస్తలులు సమస్తాన్ని విడిచిపెట్టాం ప్రభువా, బర్నబా భూమిని అంతా ఇచ్చేసాను ప్రభువా, యెరూషలేము సంఘం మొదటి సంఘం చర్చిరాస్తులు ఇచ్చేశారు, మాసిదోనియా ప్రజలు నిరుపేదలైన అప్పులు చేసి దేవుడి కోసం పెట్టుకున్నారు. మోషే గారు ఎంత లైఫ్ అండి, నిజంగా కళ్ళకు నీళ్ళు వచ్చేస్తాయండి. ఎంత లైఫ్. మనం కూర్చున్న ఈ అపార్ట్మెంట్ మీకు రాయించేస్తాం, 2 గంటలు ఇక్కడే ఉండండి నాతో మాట్లాడాలంటే 2 గంటల 2 రోజులు ఉంటాం, కూర్చొని మాట్లాడంటాం. ఇది మాకు అమ్మ బాబోయ్ లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు చేసే అపార్ట్మెంట్ కదా. పిల్లరా మీరు ఆలోచించండి. వెంటనే మనం అంగీకరిస్తాం, కానీ ఎక్కాడంటే సత్యంతవరకు రాజండి. ఈ ముఖ్యమంత్రి పోస్టులు అంటే కాదు ఇవి. చాలామంది ముఖ్యమంత్రి పోస్టులు ఎక్కారు. ఆ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు మాత్రం తెల్ల షర్టు నలగకుండా బతికారు. ముఖ్యమంత్రి అయినప్పుడు మన ఊరికి వస్తే ఓ ఓ ఓ ఓ జనాలంతా వెళ్ళారు. ఇప్పుడు పోస్ట్ కాస్త పీకేశారు. ఆ తర్వాత మన ఊరికి వచ్చాడు అనుకోండి, ఏంటి ఓ ఓ జనాలు వెళ్తారా? పట్టించుకోరు. అతనుగా ముఖ్యమంత్రి ఉన్నప్పుడే వేయాలి, ఇప్పుడేం వేయాలి, ఏం చేస్తాడు? అతనిదే అతను చేసుకోలేడు, అతని ఇల్లే అతను పెట్టుకోలేడు, మనకేం చేస్తాడు? ఉన్నప్పుడైతే వెళ్తాం. ఈ ముఖ్యమంత్రి పోస్టు 5 ఏళ్ళు అండి, 5 ఏళ్ళు పూర్తిగా ఉన్నట్టు వాడు పెద్ద గట్టివాడు. కానీ మోషే గారి రాజు పోస్ట్ అనేది, చక్రవర్తి పోస్ట్ అనేది ఒకరోజు కాదు పిల్లరా, 5 ఏళ్ళు కాదు పిల్లరా, ఒక్కసారి ఎక్కాడంటే మరణించేంత వరకు ఉండేది. అంత శాశ్వతమైన వాటిని ఎక్కువ దీర్ఘకాలాన్ని కాలదనుకున్నాడు. పరలోకం ముందు ఇవి పని చేయమన్నారు. చూడండి పిల్లరా. కాబట్టి నిజంగా మీకు క్రీస్తు కనుగొన్నారా? క్రీస్తు మీకు అర్థమయ్యా? కనుగొన్నారా? కనుగొంటే
మీకు ఉండవలసిన లక్షణం ఏంటంటే సంతోషం ఇంటికి వెళ్ళి మీకున్నవన్నీ మీ తీసుకుని వచ్చి దేవుని పని చేయటంలో క్రీస్తును సొంతము చేసుకోవటానికి ఖర్చు పెట్టాలి పిల్లరా. ఇదే దేవుళ్ళు బైబిల్లో చెప్పింది. ఇదే సమస్త మానవ కోటికి విధి. కనుగొన్న వారందరూ కూడా పాత నిబంధన నుంచి ఇదే చేశారు పిల్లరా. నిజంగా మనం ఏమి చేయలేకపోతున్నామంటే మనము కనుగొనలేదనా? కనుగొనలేదు. ఈజీ ఇప్పుడు చెప్పేయచ్చు. ఎంతమంది ఇక్కడ మనం కనుగొన్నామో, ఎంతమంది కనుగొనలేదో ఈజీగా చెప్పేయచ్చు పిల్లరా. ఇప్పుడు విన్న తర్వాత అయినా కూడా ఏమండి కనుగొనాలంటే ఇదా అండి, దాచబడిన ధనం క్రీస్తుని కనుగొనడం ఇదానండి, అయితే నేను ఇక్కడ నుంచి ఆయన కనుగొన్నానండి, ఆయన కోసం ఈ పని చేస్తానండి, ఆ పని చేస్తానండి అని మనం అనగలుగుతామా పిల్లరా? చలచిరాస్తులు అమ్మడం ఎందుకు? ఇటువంటి జ్ఞానం మా ఊర్లో చెప్పండి. మీరు ఏదో బైబిల్ కాలేజీలు పెడతారట కదండి. మదనపల్లిలో పెట్టారట, చిత్తూరులో పెట్టారట, తిరుపతిలో పెట్టారట, కదిరిలో పెట్టారట, పులివెందులో పెట్టారట, కోడూరులో పెట్టారట, మీరు పుత్తూరులో కూడా పెట్టారంట, మా చిత్తూరు జిల్లాలో. ఏమండి మా కలికిరిలో కూడా బైబిల్ కాలేజీ పెట్టి ఇటువంటి జ్ఞానం మాకు నేర్పించండి, ఆ జ్ఞానాన్ని మేము సొంతం చేసుకుంటామండి అని మీరు ఒక్కరైనా అంటారా పిల్లరా? అలా చూస్తున్నాండి. ఎవరైనా అంటారేమో అని ఒక్కరం లేదండి. అంటే వీరికి జ్ఞానం అవసరం లేదా? జ్ఞానం అవసరం లేదా? అనటం లేదంటే అదే కదండి. మీరు మనం అనటం లేదు అంటే అర్థమేమని? జ్ఞానం ఉంటే ఎంత, పోతే ఎంత ఆలోచించండి. అదే ఇదిగో నేను క్లాసులు పెడతానండి, వచ్చిన ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇస్తానండి, ఒక క్లాసుకు 10,000 రూపాయలు అన్నాం అనుకోండి. పెడితే ఎంత, పెట్టకపోతే ఎంత, 10,000 వస్తే ఎంత, రాకపోతే అంటమేంటి? ఏంటండి క్లాసుకు 10,000? మా ఇంట్లో ఆరుగురికి 60,000 ఇస్తారా? ఫస్ట్ పేరు మాదే రాసుకుని అంటారు. ఆలోచించండి. అంటే మరలా పేపర్ ముక్కల కోసమే నమ్మనోడు ఆ మాట అన్నాడంటే అర్థం ఉంది. క్రీస్తును నమ్మాము, కనుగొన్నామని మనము పేపర్ ముక్కల కోసం వెంపర్లాడితే ఎలా చెప్పండి దేవుడిని పిల్లలారా? అనటం లేదండి, ఎవ్వరం లేదు. ఇంతవరకు నేను చూస్తున్నా. పెట్టండి అంటారేమో అని చూస్తున్నానండి, ఒక్కరని లేదండి. మీరు మల్లెం దేవస్వామి గారు అంటే కదండి కాలేజీలు పెడతారట. ఏ ఊర్లో మీటింగ్లు పెట్టినా, సెమినార్లు పెట్టినా ఖచ్చితంగా కాలేజీ పెడతారట. అనేక మందికి నేర్పుతారట. ఇది ఎక్కడ చిత్తూరులో, తిరుపతిలో నేర్చుకునే వాళ్ళు మీ దగ్గర ఉన్నారు. మా కలిగిరి కూడా పెట్టండి బ్రదర్, వస్తాం బ్రదర్. సంఘాలకు అతీతంగా ఆ సంఘం ఈ సంఘం నీది, ఆ సంఘం నా సంఘం కొట్లాడుకోకుండా, ఒకరి మీద ఒకరు బురదలు చల్లుకోకుండా, అందరం ఒక్కటిగా యేసుక్రీస్తు నమ్ముకున్న వ్యక్తులంగా అందరూ ఏకమై ఇదిగో మేము బైబిల్ కాలేజీ మీరు పెట్టండి బ్రదర్. ఎక్కడైనా మీ ప్లేస్ ఏమన్నా కావాలా, షెడ్ ఏమన్నా వేసుకుంటారా చెప్పండి, మేమందరం వస్తాం క్లాసులు. కానీ వాళ్ళు ఒక్కరంటే ఒకరు ఉన్నారు చెప్పండి దేవుని పిల్లలారా. పెద్దలు ఉన్నారు, వయసు మీద పడిన వాళ్ళు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, స్త్రీమూర్తులు ఉన్నారు, వీళ్ళలో కూడా మరి చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటారా అండి? అంటే ఒక మాట అంటారు, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి బ్రదర్ అని. అంతేనా? ఆ ప్రార్థన కూడా ఎందుకు? మీరు వచ్చిన ఈ ఇంటిని అమ్మి దేవుడికి ఇచ్చేదానికి బ్రదర్ అంటారేంటి? పైన బిల్డింగ్ వేసుకోవాలి బ్రదర్, గోడలు కట్టుకున్నాం, పైన అది వేయాలి బ్రదర్, మా పాపకు సీట్ రావాలి బ్రదర్, మా వాడికి ఏమో కోడలు రావాలి బ్రదర్, వాళ్ళ భార్య రావాలి బ్రదర్, మనవడు పుట్టాడు వాడికి మాటలు రాలేదు బ్రదర్, నల్లగున్నాడు కొంచెం తెల్లగేటట్టుగా చేయండి బ్రదర్. ఇవే కదండి, ఇవే పిల్లలారా. వచ్చి కూడా ఎవరి దగ్గరకు వచ్చావో ఏం మాట్లాడుతున్నారో చెప్పండి దేవుడిన పిల్లలారా. టీవీలో ప్రసంగాలవే, పబ్లిక్లో ప్రసంగాలవే, సంఘాల్లో ప్రసంగాలవే, బోధలు. సంఘాలు ఏంటి? రోగమా, జబ్బులా, అప్పులా, లేకపోతే లోపల గడ్డలా? యేసుక్రీస్తు ఇదే కదండి. సమస్తం విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాము అన్నారు. అదే మనం ఒకటి ఏమంటాం అంటే, క్రీస్తును నమ్ముకున్నందుకు పేతురు గారు చెప్పిన మాట ఏంటి? ప్రభువా నేను కనుగొన్నందుకు సమస్తం విడిచిపెట్టి నేను వెంబడించామంటావు అన్నాడు. అదే ప్లేస్లో మనం ఏమంటామండి? ప్రభువా నేను నమ్ముకున్నాం, సమస్తం సంపాదించుకున్నాం ప్రభువా. అందుకే దేవుని దయ వలన ఒక బిల్డింగ్ కట్టుకున్నా, దేవుని దయ వలన మా పాప డాక్టర్ అయింది, దేవుని దయ వలన ఒక కారు కొనుక్కున్నా, ఇంకొక 2వ కారు ఆప్షన్లో ఉంది, దానికోసం ప్రార్థన చేయండి బ్రదర్ అంటాడు. అంతే కదండి. నేను లేని చెప్తున్నానా? చెప్పండి దేవుని పిల్లలారా. క్రీస్తును కనుగొనడం అంటే దేవుని వర్లారా ఆయన కోసం సమస్తాన్ని పెట్టడం. అందుకే దాచబడిన ధనం ఉన్నది 2 వచనాలే చదవండి. ఏమంటారు? ఒక మనుషుడు పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దానిని కనుగొని, ఆ కనుగొన్నవాడు దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తన కలిగిన అంతయు అమ్మి ఆ పొలమును కొనెను. పిల్లరా, కనుగొన్నవాడు తన ధనాలను ఖర్చు పెడతాడు. కనుగొన్నవాడు తన శరీరాన్ని శ్రమ పెట్టుకుంటాడు, దేవుడి కోసం చెమట కారుస్తాడు. పిల్లరా ఆలోచించండి దేవుని పిల్లలారా. అలా కనుగొన్నవారే ఇదిగో ఒక లాజరస్ గారు, వాళ్ళ మిస్సెస్, వాళ్ళ బంధువులు కూడా మధ్యాహ్నం నేను స్టేజ్ దిగ్గానే కొందరు లేడీస్ని, సహోదరి మనం తీసుకొచ్చి బ్రదర్ ఈవిడ ఎంత ఇచ్చారు బ్రదర్, ఈవిడ ఎంత ఇచ్చారు బ్రదర్, ఈవిడ పని చేశారు బ్రదర్, వీళ్ళంతా కష్టపడ్డారు బ్రదర్ అనగానే చాలా సంతోషం తల్లి, చాలా సంతోషం. మన కొడుకు పెళ్ళిళ్ళకు వంటలు వండుతాం, కూతుర్ల పెళ్ళిళ్ళకు వంటలు వండుతాం, కొడుకు పుట్టినరోజులకు బిర్యానీలు చికెన్లు చేసి పెడతాం. కానీ దేవుడి పని కోసం ఏం చేశారు మీరు? మంచి వంటలు చేసి మీరు ప్రజలకు పెడుతున్నారు. చాలా మంచిది. భవిష్యత్తు కాలంలో కూడా
re ga ma re ne sa, 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 sa ni da